మార్క్సు వార్త 7వ అధ్యాయము 24వ వచనం నుండి 30వ వచనం వరకు. మార్క్ చాప్టర్ 7 వర్సెస్ 24 through 30. ఆయన అక్కడి నుండి లేచి తూరు సీదోన్ల ప్రాంతములకు వెళ్ళి ఒక ఇంట ప్రవేశించి ఆ సంగతి ఎవనికిని తెలియకుండవలనని కోరెను గాని ఆయన మరుగై ఉండలేకపోయెను. అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె గల ఒక స్త్రీ ఆయనను గూర్చి విని వెంటనే వచ్చి ఆయన పాదముల మీద పడెను. ఆ స్త్రీ సురోఫెనికయ్య వంశమందు పుట్టిన గ్రీసు దేశస్థురాలు. ఆమె తన కుమార్తెలో నుండి ఆ దయ్యమును వెళ్ళగొట్టుమని ఆయనను వేడుకొనెను. ఆయన ఆమెను చూచి, పిల్లలు మొదట తృప్తి పొందవలెను, పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదనెను. అందుకామె, నిజమే ప్రభువా, అయితే కుక్క పిల్లలు కూడా బల్ల క్రింద ఉండి పిల్లలు పడవేయు రొట్టె ముక్కలు తినును గదా అని ఆయనతో చెప్పాను. అందుకైన ఈ మాట చెప్పినందున వెళ్ళుము, దయ్యము నీ కుమార్తెను వదిలిపోయినదని ఆమెతో చెప్పాను. ఆమె ఇంటికి వచ్చి తన కుమార్తె మంచం మీద పండుకొని ఉండుటయు దయ్యము వదిలిపోయి ఉండటయు చూచెను. పరిశుద్ధుడవు ప్రేమ స్వరూపుడవు అయిన మా దేవా, ఈ ప్రభుదిన ఆరాధనలో మేము నిన్ను ఘనపరచుటకు, హెచ్చించుటకు, నీ వాక్యము ద్వారా నిన్ను ఇంకా బహుగా తెలుసుకొనుటకు మీరు ఇచ్చిన కృపను బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఇప్పుడు ఈ వాక్యమును వినుచున్న మాకు దీవెనకరంగా, రక్షణకరంగా చేయమని యేసు ప్రభు నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కూర్చోండి. దేవుడి వాక్యమును భయంతో, భక్తితో వినండి, శ్రద్ధతో, ఆసక్తితో వినండి. మీ యొక్క హృదయం తెరిచి, బైబిల్ తెరిచి, కన్నులు తెరిచి వినండి. మార్క్ సువార్తలో మనము ముందు భాగంలోనికి వెళ్తున్నప్పుడు 7వ అధ్యాయంలో 24 నుండి 30వ వచనం వరకు దాంట్లో ఉన్నటువంటి అంశమును క్లుప్తంగా మనము ఈరోజున వాక్యము నుండి వింటాము. టైటిల్ ఏంటంటే జీసస్ ఆనర్స్ అ జెంటైల్ ఉమెన్స్ ఫెయిత్. జీసస్ ఆనర్స్ అ జెంటైల్ ఉమెన్స్ ఫెయిత్. యేసు అన్యురాలి విశ్వాసమును ఘనపరిచెను. యేసు అన్యురాలి విశ్వాసమును ఘనపరిచెను. ఇది 34వ భాగము, పార్ట్ 34. ఇక్కడ మనం చదివినటువంటి భాగంలో మీరు గమనిస్తే ప్రతి వచనములో ప్రతి పదమును మనము జాగ్రత్తగా పఠించినప్పుడు, ధ్యానించినప్పుడు, విన్నప్పుడు దేవుడు మనకిచ్చేటువంటి సందేశం ఏంటో మనము గ్రహిస్తాము. సో ఈ సంఘటనలో యేసుక్రీస్తు భౌగోళికంగా, జియోగ్రాఫికల్గా, తర్వాత ఎథ్నికల్గా, జాతి రీత్యా అండ్ జెండర్, లింగము విషయంలో అండ్ థియోలాజికల్గా, వేదాంతపరంగా సరిహద్దులను దాటి పోతున్నాడు. సో ఆయనకి ఎలాంటి బౌండరీస్ అనేవి లేకుండా, ఆయన దేవుడు గనుక సమస్తమును ఆయన సృజించాడు, ఆయన యొక్క సంకల్ప ప్రకారం నడుస్తుంది కనుక ఆయన మనుషులకు నేర్పించదలిచినటువంటి విషయాన్ని ఇక్కడ నేర్పిస్తున్నాడు. గతంలో మనం చూసాము పవిత్రత, అపవిత్రత, క్లీన్, అన్క్లీన్ అనేటువంటి వివాదంలో యేసుతో కొంతమంది పరిసయ్యులు, శాస్త్రులు బహుగా ఆయన్ని ఎదుర్కొని వాదించబోయారు. దానిలో ఆయన వారికి సత్యాన్ని నేర్పించాడు. ఇప్పుడు దాన్ని ఇంకొక రకంగా ముందుకు తీసుకెళ్తున్నాడు. ఆ సత్యమును ఏదైతే బోధించాడో ఇప్పుడు దాన్ని ఆయన ఒక ఉదాహరణ రూపంలో, అంటే ఒక ఇల్లస్ట్రేషన్ రూపంలో చేసి చూపిస్తాడు. సో అక్కడేమో పరిశుద్ధులుగా ఎంచబడుతున్నటువంటి వారితో ఆయన వివాదము, ఇప్పుడు పాపాత్మురాలుగా ఎంచబడుతున్నటువంటి ఒక అన్యురాలి దగ్గరికి ఆయన పోవడము, ఆమె జీవితంలో ఆయన చేసేటువంటి కార్యమును మనకు దేవుడు ఈ భాగంలో చూపిస్తున్నాడు. సో ఈ శాస్త్రులు, పరిసయ్యులు దేనినైతే అపవిత్రత, డిఫైల్మెంట్ అని అన్నారో దాని కింద ఆ వ్యక్తి కూడా, అంటే ఆ స్త్రీ కూడా అపవిత్రురాలిగా వారి దృష్టిలో ఎంచబడుతుంది. కానీ యేసు ప్రభు అక్కడికి పోయి ఆమె జీవితంలో, ఆమె కుమార్తె జీవితంలో ఒక కార్యమును చేసినప్పుడు వీరి యొక్క డిఫైల్మెంట్ని, అంటే అపవిత్రత అన్నటువంటి విషయాన్ని ఆయన తొలగించేస్తున్నాడు. దాన్ని పూర్తిగా ఆయన నిర్వీర్యము చేస్తున్నాడు. ఇప్పుడు ఈ రెండు ఉదంతాలను మనం తీసుకుంటే దేవుడి వాక్యాన్ని మనం ఎట్లా చూడాలంటే, దేవుడు మనకి ఏం నేర్పుతున్నాడు, దాంట్లో మనకు కావాల్సింది మనం చూడడం కాదు. చాలామందికి ఉన్నటువంటి ఒక అలవాటు లేకపోతే పొరపాటు ఏంటంటే, వారికి ఒక అవసరత ఉంటుంది, వారికి ఒక బాధ ఉంటుంది, వారికి ఒక దుఃఖం ఉంటుంది, వారికి ఒక పీడ ఉంటుంది. దాని నుండి ఉపశమనం పొందడానికి దేవుడి దగ్గరికి, వాక్యం దగ్గరికి వస్తారు. అండ్ వారికి ఉన్నటువంటి ఆల్రెడీ ఈ యొక్క మైండ్ సెట్ ఏదైతే ఉందో దాన్ని దాంట్లో పెట్టేసి దానికి అనుగుణంగా ఏదైనా ఉందా తీసుకుందామని ప్రయత్నం చేస్తారు. అట్లా ఎప్పుడు మనము చేయకూడదు. అట్లా చేస్తే మనము తప్పిపోతాము, తప్పుడు బోధల్లోనికి మనం పోతాం. మనం ఎప్పుడు
ఖాళీ మైండ్తో రావాలి. దేవుడు నాకు ఏమి నేర్పిస్తున్నాడు, దీంట్లో ఏం చెప్తున్నాడు, దాన్ని నేను చూడాలి, నేర్చుకోవాలి అని. అప్పుడు మనకు దేవుడు నిజమైనటువంటి మేలు చేస్తాడు. సో లాస్ట్ లెసన్లో అంటే 7th చాప్టర్లో మనం ఏం చూసాము, కొంతమంది పురుషులు, వీరందరూ కూడా యూదులు, వీరందరూ మత పెద్దలు, వీరికి ఒక ధర్మశాస్త్రం ఉంది, దాని ప్రకారము పెద్దల పారంపర్యాచారం ప్రకారం వీరు బ్రతికేటువంటి వారు. మరి ఇప్పుడు మనం ఏం చూడబోతున్నాము, ఒక అన్యురాలు, యూదురాలు కాదు, ఒక స్త్రీ, ఆమెకి ధర్మశాస్త్రము లేదు అండ్ ఆమెకి పెద్దల పారంపర్యాచారం ప్రకారము పాటించాల్సినటువంటి సాంప్రదాయాలు కూడా వీరికి ఉన్నట్టు లేవు. సో వీరితో ఎట్లా వ్యవహరించాడు, వీరితో ఎట్లా వ్యవహరిస్తాడనేది యేసు మనకు నేర్పుతున్నాడు. వీరందరూ ధర్మశాస్త్రము ద్వారానే రక్షణ అనేటువంటి విశ్వాసంలో ఉన్నటువంటి వారు. ఈమె మాత్రము నిజమైనటువంటి దేవుడి వలన రక్షణ పొందగలను అనేటువంటి విశ్వాసంలోనికి వచ్చింది. అండ్ ఇక్కడ ఈ మార్కు సువార్త 7వ అధ్యాయం అంతటిని మనం జాగ్రత్తగా చూస్తే, ఈ యొక్క పరిసయ్యులు, శాస్త్రులు మేము అపవిత్రులము అని ఎన్నడూ అనుకోలేదు. కానీ ఈమెను యేసు ఆమె యొక్క స్థితిని చూపించినప్పుడు వెంటనే మారు మాట్లాడకుండా నేను అపవిత్రురాలను అని ఒప్పుకుంది. సో ఈ యొక్క డిస్టింక్షన్ ఏదైతే ఉందో అది మనము గ్రహించాలి. వీరికి విశ్వాసం లేదు, ఈమెకు విశ్వాసం ఉంది. వీరేమో దేవుడి సంబంధులుగా గుర్తింపబడ్డారు, కానీ దేవుడికి దూరస్తులు. ఆమెమో దేవుడికి దూరస్తురాలు, కానీ దేవుడికి సమీపస్తురాలుగా మనకి కనబడుతుంది. అండ్ ఆమె ద్వారా దేవుడు మనకి ఏం నేర్పిస్తున్నాడంటే, యేసుక్రీస్తు సిలువలో చేసినటువంటి త్యాగపూరితమైన విమోచన కార్యము ద్వారానే, అంటే ఆయన మరణము ద్వారానే మనము రక్షించబడతాం. సో గాస్పల్స్లో మనం ఎప్పుడైనా మిరకిల్స్ని చూసినప్పుడు, అద్భుతాలను చూసినప్పుడు, మనము కేవలం దాన్ని ఒక మిరకిల్గా చూడకూడదు. ఎందుకంటే ఎవ్రీ మిరకిల్ హ్యాస్ ఎ మెసేజ్. ప్రతి అద్భుతం వెనకాల ఒక సందేశం ఉంది. సో ఈ యొక్క మిరకిల్ని మనము మిరకిల్గా చూస్తే మెసేజ్ని మనము పూర్తిగా తప్పిపోతాం, అంటే దాన్ని మనము కోల్పోతాం. సో మీరు దీంట్లో ఉన్నటువంటి మెసేజ్ని చూసే ప్రయత్నము చేయండి. ఆ మెసేజ్ తర్వాత మిరకల్ ఏంటో మనకి దేవుడు అర్థమయ్యేటట్టు చేస్తాడు. సో రాసుకునేటువంటి వారికి 3 పాయింట్స్. మొదటిది ద డెస్పరేషన్ అంటే తెలుగులో నిరాశ, నిస్పృహ, కృంగుబాటు. 24వ వచనం నుండి 26వ వచనం వరకు మనము ఆ భాగాన్ని చూస్తాము. సో యేసు ప్రభు మార్కు సువార్త ప్రకారము అనేక ప్రాంతాలకు వెళ్తాడు, ఆయన బోధ చేస్తాడు, ఆయన స్వస్థత అనుగ్రహిస్తాడు, దయ్యములను వెళ్ళగొడతాడు, అద్భుత కార్యములు ఆయన చేస్తాడు. కాకపోతే యేసు దేవుని కుమారుడు, యేసు లోకరక్షకుడు, యేసు మాత్రమే మనిషి యొక్క పాపమును క్షమించుటకు అధికారము గలవాడు. అండ్ యేసునందు విశ్వాసం ఉంచినటువంటి వారు ఎవరైనా సరే, యూదులైనా అన్యులైనా సరే, వారి యొక్క సామాజిక హోదా, వారి యొక్క లింగము అండ్ వారి యొక్క జాతితో సంబంధము లేకుండా వారిని ఆయన రక్షిస్తాడు. 24వ వచనాన్ని గమనించండి. ఆయన అక్కడ నుండి లేచి, ఎక్కడి నుండి లేచాడో మనకి మార్కు వివరమును ఇవ్వడు. మనకి వాడికి తెలుసు, మార్క్ ఎక్కువ డీటెయిల్స్లోనికి వెళ్ళడు. ఆయన చెప్పాల్సిన పాయింట్ను సూటిగా చెప్తాడు. సో ఆయన ఎక్కడి నుండి లేచాడు అనేది మనం ఒకవేళ తెలుసుకోవాలంటే 6వ అధ్యాయంలో 53వ వచనంలో గెనెసరెతు అనేటువంటి ప్రాంతము మనకు పేర్కొనబడింది. బహుశా గెనెసరెతు నుండి తర్వాత గలిలయ ప్రాంతముల్లోనే ఆయన ఉన్నాడు. అక్కడి నుండి లేచాడు, తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళి ఒక ఇంట ప్రవేశించి ఆ సంగతి ఎవనికిని తెలియకుండవలనని కోరెను, కానీ ఆయన మరుగై ఉండలేకపోయెను. సో ఇక్కడ నుండి ఎందుకు వెళ్ళిపోయాడు మార్కు సువార్తలో మనకి కారణము చెప్పట్లేదు. బహుశా ఆ పరిసయ్యుల నుండి, శాస్త్రుల నుండి అండ్ బాప్తిస్మం ఇచ్చి యోహాన్ను చంపించినటువంటి హేరోదు నుండి ఆయన కొంత సమయం దూరంగా వెళ్ళిపోవడానికి అట్లా పోయి ఉండొచ్చు. లేకపోతే శిష్యులను కొంతసేపు బయటకు వచ్చి అరణ్యంలోనికి వచ్చి అలసట తీర్చుకోమన్నాడు. ఆయన శిష్యులు అక్కడికి పోవడం జన సమూహాలు రావడంతో వారికి అలసట, విశ్రాంతి అనేవి రెండు దొరకలేదు. అండ్ అక్కడి నుండి కొంత సమయము ఆయన వేరుగా పోదామని అనుకొని ఉండొచ్చు. ఏదో ఒక కారణము చేత ఆయన అక్కడ నుండి వెళ్ళిపోయాడు. సో ఆయన తూరు సీదోన్ల ప్రాంతానికి వెళ్ళాడు. ఇది యెరూషలేము భూభాగానికి పక్కనే ఉంటుంది, కానీ బయట ఉండేటువంటి వేరే దేశ ప్రాంతము. అది ఫినిషియా అనేటువంటి ఒక భూభాగం అన్నమాట. ప్రస్తుతం దాన్ని లెబనాన్ అంటారు, మోడర్న్ లెబనాన్. దాంట్లో ఉన్నటువంటి టైర్ అండ్ సైడాన్, లేకపోతే తెలుగులో తూరు సీదోను, ఇవి ఇస్రాయేల్ దేశం ఇక్కడ ఉంటే ఈ మెడిటరేనియన్ సీ ఇట్లా ఉంటుంది, మధ్యధార సముద్రము. నార్త్ వెస్ట్లో సముద్రపు ఒడ్డున ఉన్నటువంటి కోస్టల్ టౌన్స్ అన్నమాట.
తూరు ఇశ్రాయేల్ దేశం నుండి దాదాపు 40 మైళ్ళ దూరంలో, అంటే 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అండ్ సీదోను దానికి ఇంకొక 30 కిలోమీటర్ల అవతల ఉంటుంది. సో అక్కడికి ఈయన వెళ్ళాడు. అండ్ పాత నిబంధనలో మీరు గమనిస్తే తూరు సీదోన్లకి ఇశ్రాయేల్ దేశపు రాజులైనటువంటి దావీదుకి సొలొమోనుకి ఒకానొక సమయంలో సంబంధం ఉండేది, వ్యాపార సంబంధము అండ్ వారికి ఉన్నటువంటి రాజకీయ సంబంధం కూడా ఉండేది. అది మీరు చదువుకోవాలంటే 2వ సమూయేలు 5వ అధ్యాయంలో తూరు రాజు హీరాము ఎట్లా దావీదుకు నగరు కట్టించడానికి వస్తువులను పనివారిని పంపాడో రాయబడింది. మొదటి రాజులు 9వ అధ్యాయంలో సొలొమోను యెహోవా మందిరాన్ని కడుతున్నప్పుడు ఎట్లా హీరాము ఆయనకి కావలసినటువంటి సామాగ్రిని పనివారిని పంపించాడో దాని గురించి రాయబడింది. సో ఒకప్పుడు ఇద్దరు రాజులకి ఆ దేశపు రాజుతో సంబంధం ఉంది, కానీ తర్వాత అది లేదు. ఇశ్రాయేలు రాజైనటువంటి ఆహాబు తూరు సీదోనుల రాజైనటువంటి ఇతబాల్ యొక్క కుమార్తె అయినటువంటి యెజబేలును పెళ్లి చేసుకున్నాడు. అది మనకు తెలుసు. సో తూరు సీదోన్ల నుండి వచ్చినటువంటి యెజబేలే ఇశ్రాయేల్ దేశంలోనికి బయలుదేవత ఆరాధనను లేకపోతే అష్టారోతు ఆరాధనను తీసుకుని వచ్చింది. సో ఓల్డ్ టెస్టిమెంట్లో మనం చూస్తే దానికి వ్యతిరేకంగా దేవుడు ప్రవక్తల ద్వారా తీర్పులు ప్రకటింపజేశాడు. ఒక ఎగ్జాంపుల్ నేను మీకు వినిపిస్తాను. ఆమోసు 1వ అధ్యాయము 9, 10 వచనాలు. ఆమోస్ 1:9 and 10. ఆమోసు 1, 9, 10 మీ బైబిల్లో చూడండి. యెహోవా సెలవిచ్చున్నదేమనగా, తూరు 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దానిని శిక్షింతును. ఏలయనగా దాని జనులు సహోదర నిబంధనను జ్ఞాపకమునకు తెచ్చుకొనక పట్టబడిన వారిని అందరినీ ఏదోమీయులకు అప్పగించిరి. నేను తూరు ప్రకారముల మీద అగ్ని వేసెదను, అది దాని నగరులను దహించి వేయును. సో ఈ ప్రకారం ప్రవక్తలు దేవుడి యొక్క చిత్తమును వారికి ప్రకటించారు కనుక వారికి ఇశ్రాయేలీయులకు మధ్యలో బద్ధ శత్రుత్వం ఉండేది. దాని గురించి చరిత్రలో కూడా మనకి రాయబడి కనబడుతుంది. సో ఆ తూరు సీదోన్లకు యేసు ప్రభు ఎవరికి ఏమి చెప్పకుండా, కారణం ఇవ్వకుండా బయలుదేరి వచ్చేసాడు. అక్కడ ఆమె యందు ఆయన ఒక గొప్ప కార్యమును చేస్తాడు, అనుగ్రహాన్ని కనికరాన్ని ఇస్తాడు. అండ్ ఆమెకు కూడా ఆయన యందు విశ్వాసం ఉంటుంది. ఆయన్ని వెంబడించే శిష్యురాలిగా తర్వాత మారిపోతుంది. సో ఇప్పుడు యేసుప్రభు ఇక్కడికి వచ్చినప్పుడు ఏం చేయమన్నాడు? శిష్యుల్ని ఎవరికి చెప్పొద్దన్నాడు. మనం ఇక్కడికి వచ్చామని వారు అక్కడ ఆ ప్రాంతంలో ఒకరింట్లోనికి వెళ్ళారు. ఆ ఇల్లు ఎవరిదో మనకి తెలీదు. ఆ ఇంట్లోనికి వెళ్ళిన తర్వాత ఆయన అక్కడ ఉన్నాడని ఎవరికి తెలియకుండాలని కోరాడు. కానీ ఆయన మరుగై ఉండలేకపోయాడు. ఎందుకంటే ఆయనకి అంత పాపులారిటీ వచ్చేసింది ఆ పాటికి. ఆయన అంటే చాలా చోట్ల ఆయన పేరు మారుమోగుతోంది. ఆయన చాలా మంచివాడు, ఆయన కనికరం గలవాడు, ఆయన అద్భుతాలు చేస్తాడు, స్వస్థపరుస్తాడు, దయ్యాలను వెళ్ళగొడతాడు, మనుషులకు ఉన్నటువంటి నానా రకాలైనటువంటి అవసరాలు తీరుస్తాడు, బాధలు తీరుస్తాడు. సో ఆ ప్రకారము ఆయన ఎక్కడుంటే అక్కడ జన సమూహాలు ఉండేవి. కానీ యేసు ప్రభువుకి లోకంలోనికి ఎందుకు వచ్చాడో తెలుసు, ఆయన ప్రాధాన్యత ఏంటో తెలుసు. ఆయన ప్రాధాన్యత దేవుని రాజ్యమును ప్రకటించుట, ఆయన ప్రాధాన్యత మనుషులు క్రీస్తు యొక్క సువార్త నందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది రక్షించబడాలని వారికి హెచ్చరించుట, అది ఆయన ప్రాధాన్యత. దాంతోపాటు శిష్యులను తర్ఫీదిచ్చి తయారు చేస్తున్నాడు కనుక వారితో ఏకాంతంగా ఉండడానికి ఆయన ఇష్టపడతాడు. ఏకాంత ప్రాంతాలకు, గృహాలకు వారిని తీసుకెళ్తాడు వారికి నేర్పించడానికి. కానీ అది ఆయన చేయకుండా జన సమూహాలు ఎప్పుడూ వచ్చేస్తుంటాయి. మనకి ఓల్డ్ టెస్టిమెంట్లో మోషే ధర్మశాస్త్రానికి ప్రతీకగా ఉన్నాడు, కానీ ఆయన కొంత సమయం దాయబడ్డాడు. తర్వాత ఏలియా ప్రవక్తలకు ప్రతీకగా ఉన్నాడు, ఆయన కూడా కొంతకాలము దాక్కుని ఉండాల్సి వచ్చింది. కానీ యేసుక్రీస్తు వారిద్దరి తర్వాత వచ్చాడు. ఆయనను ఎవరు దాయలేరు, ఆయన దాగబడడు. ఎందుకంటే హీ కెన్ నెవర్ బి హిడెన్. ఆయన ఒక్కసారి ప్రత్యక్షమైన తర్వాత ఇక ఫర్ ఎవర్, అంటే నిత్యత్వములో ఆయన ప్రత్యక్షత అనేది లోకానికి, మానవాళికి ఆయన అనుగ్రహించాడు. అది ఇప్పుడు మన సబ్జెక్ట్ కాదు కనుక దాని గురించి నేను ఎక్కువ చెప్పలేను. కానీ ఒక పాతకాలపు భక్తుడు 3 మాటలు ఆయన గురించి వాక్యములో నుండి చూపిస్తాడు. ఆ 3 నేను మీకు పేర్కొంటాను. హీ కెనాట్ బి హిడ్ ఫ్రమ్ దోస్ హూ సీక్ హిమ్. ఎవరైతే ఆయన్ని వెతుకుతారో, పూర్ణ హృదయంతో వెతుకుతారో, మనసారా వెతుకుతారో, యథార్థంగా వెతుకుతారో, అలాంటి వారి నుండి ఆయన దాగి ఉండలేడు. ఇర్మియా 29:13లో, జెర్మయా 29:13లో ఇట్లా ఉంది. మీరు నన్ను వెదకిన ఎడల, పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయున ఎడల మీరు నన్ను కనుగొందురు. సో ఈ స్త్రీ ఆమె ఊరిలో
ఇశ్రాయేలీల మెస్సియా, యూదుడైనటువంటి యేసుక్రీస్తును కనుగొన్నది. రెండవది ఏంటంటే హీ కెనాట్ బి హిడ్ ఇన్ దోస్ హూ ఫైండ్ హిమ్. ఆయన వారిలో ఆయన దాగి ఉండలేడు. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం 13వ వచనంలో వారు పేతురు యోహాన్ల ధైర్యమును చూచినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. అంటే యేసును నిజంగా ఎదుర్కొన్నటువంటి వారు, యేసును నిజంగా నమ్మినటువంటి వారు, యేసుకు తమ సమస్తమును సమర్పించినటువంటి వారు యేసు మయముగా వారి జీవితాన్ని పెట్టుకుంటారు కనుక, వారు మాయమైపోతారు కనుక వారిలో యేసు మనకు ప్రత్యక్షమవుతాడు అండ్ ఇతరులు వారిలో యేసును చూస్తారు. మనకెప్పుడో ఒక పాతకాల భక్తుడు మంచి పాట కూడా రాశారు తెలుగులో, అందరూ నాలో యేసుని చూడ. ఈ రోజున పాట మరి చాలా తక్కువ మంది పాడతారు, దాని యొక్క అర్థం చాలా తక్కువ మందికి తెలుసు. అందరూ యేసు పేరు వాడతారు కానీ వారినే చూపుకొంచే ప్రయత్నం చేస్తారు. అదొక దౌర్భాగ్యపు పరిస్థితి. మూడవ కారణం ఏంటంటే హీ కెనాట్ బి హిడ్ ఫ్రమ్ దోస్ హూ రిజెక్ట్ హిమ్. ఆయన్ని కాదనే వారికి, తిరస్కరించేటువంటి వారికి కూడా ఆయన ప్రత్యక్షం అవుతాడు. ఆయన వారి నుండి దాగి ఉండడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో, ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందురు. అవును, ఆమేన్. సో ఈరోజు ఎవరెవరైతే యేసును చీకొట్టారో, తిరస్కరించారో, యేసు సంఘాల మీద, యేసు సేవకుల మీద, యేసు సాక్షుల మీద నానా రభస చేస్తున్నారో, దాడులు చేస్తున్నారో, దూషిస్తున్నారో వారందరూ కూడా ఆయన్ని చూస్తారు అండ్ వారు ఆయన యొక్క తీర్పులోనికి వచ్చి జవాబు చెప్తారు, శిక్ష పొందుతారు. మనకి తెలుసు మంచితనాన్ని మనం ఎక్కువసేపు దాచిపెట్టలేం, అది బయటపడిపోతుంది. అగ్నిని మనము దాచిపెట్టలేం, అది బయటపడిపోతుంది. చైనా దేశంలో వారు మరి నానా రకాలైనటువంటి పనులు చేస్తున్నటువంటి ఆ సమయంలో ఒకటి కనుగొన్నారు. ఒక వృక్షమును నరికిన తర్వాత ఆ చెక్కను తీసుకెళ్ళి భూమిలో వారు 5 అడుగుల కింద పెట్టినా కూడా కొన్ని గంటల లోపల అది ఎక్కడైతే ఉందో ఆ ప్రాంతం అంతటిని కూడా సువాసనతో నింపేస్తుంది. చెక్క ముక్క కనబడకుండా భూమిలో ఉంది, 5 అడుగుల కింద ఉంది, కానీ దాని యొక్క సువాసన అంత బలంగా ఉందంటే ఆ ఏరియా అంతటికి పైకి వచ్చేసి అక్కడ దాని యొక్క ప్రత్యక్షతను అది విడిచిపెడుతోంది. మరి యేసు ప్రభు ఎంత శ్రేష్ఠుడు! ఇప్పుడే మనం పాడే మోషే కన్నా శ్రేష్ఠుడు, అహరోను కన్నా శ్రేష్ఠుడు, ప్రతి మానవుడి కన్నా, ప్రతి వ్యవస్థ కన్నా, ప్రతి విధానం కన్నా శ్రేష్ఠుడు అని. ఆ శ్రేష్ఠుడిని మనం ఎట్లా దాచిపెట్టగలం? ఆ శ్రేష్ఠుడిని చాలామంది క్రైస్తవులు వారి యొక్క గుండెల్లో పెట్టుకొని పూజించి, ప్రేమించి, ప్రకటించకుండా ఎట్లా ఉంటారో నాకు అర్థం కాదు. ఒకప్పుడు 35 ఏళ్ల క్రితం మాట రాని నాకు యేసు ప్రత్యక్షమయ్యాడు. దాని తర్వాత మాట అనేది ఇప్పటిదాకా నేను ఆయన గురించి చెప్తూనే ఉన్నాను, ఎన్నో ప్రాంతాల్లో, ఎన్నో దేశాల్లో. సో ఆయన మన హృదయంలో ఉంటే, హృదయము నిండా ఆయనే ఉంటే, హృదయము దేని చేత నిండి ఉండునో నోరు దాన్నే మాట్లాడుతుంది. అక్కడ మనకి ఏమి కారణాలు, సాకులు, భయాలు, ఇబ్బందులు, భీతులు ఏమీ ఉండవు. సో అట్లా యేసును మనం దాచి ఉంచలేం. ఆయన గొప్పతనాన్ని, ఆయన యొక్క విశిష్టతలను, ఆయన గుణములను, ఆయన యొక్క కార్యములను మనం చెప్పకుండా ఉండలేం. సో ఒక రకంగా చెప్పాలంటే పరలోకపు యొక్క సువాసనను భూమి మీద మనము స్ప్రెడ్ చేసేటువంటి వారముగా ఉంటాం. సో యేసు అట్లా ఉన్నప్పుడు ఆయన దాగి ఉండలేకపోయాడు. 25, 26 వచనాల్లో, అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె గల ఒక స్త్రీ ఆయనను గూర్చి విని, మార్కు సువార్తలో వినుట అనేది చాలా ముఖ్యము. యేసు చెప్పాడు, మనం ఈ పాటికి 33 మెసేజెస్లో విన్నాము. సో వినడం చాలా ముఖ్యం. యేసు యొక్క సువార్త తూరు సీదోనుల్లో విన్నదో, లేకపోతే ఆమె యెరూషలేం భూభాగానికి వచ్చినప్పుడు విన్నదో వివరం మనకి తెలియదు, కానీ ఆమె ఆయనను గూర్చి విన్నది. సో క్రీస్తును గూర్చిన మాట వినుట ద్వారా విశ్వాసం అనేది కలుగుతుంది. ఆమె తన బిడ్డను తన ఇంట్లో ఎవరి చెంత విడిచిపెట్టి వచ్చిందో, ఆమెకు భర్త ఉన్నాడో లేదో బైబిల్ మనకి వివరాలు ఇవ్వదు. ఆమె మరొక సింగిల్ ఉమెన్ అయి ఉండొచ్చు, ఒక విడో అయి ఉండొచ్చు, మరొకటి అయి ఉండొచ్చు. ఆమె ఆయన దగ్గరికి రావడానికి గల కారణం ఏంటంటే ఆయన మీద ఆమెకి విశ్వాసం ఆయనను గూర్చి వినుట ద్వారా వచ్చింది. సో వెంటనే వచ్చి ఆయన పాదముల మీద పడెను. ఆయన ఎలాంటి వాడో ఆమెకి తెలుసు, ఆయన మీద ప్రగాఢ విశ్వాసం ఉంది, ఆయన్ని గౌరవించాలి, ఆయన్ని ఆరాధించాలని ఆయన పాదముల మీద పడింది. ఆ స్త్రీ సురోఫెనికయ వంశమందు పుట్టిన గ్రీసు దేశస్థురాలు. ఆమె తన కుమార్తెలో నుండి ఆ దయ్యమును వెళ్ళగొట్టమని ఆయనను వేడుకొనెను.
సో ఇక్కడ మరలా మనం చూస్తున్నాము, అపవిత్రాత్మ పట్టింది ఆ స్త్రీ యొక్క కుమార్తెను, దయ్యము పట్టింది. సో ఈ రెండు కూడా అన్క్లీన్. అపవిత్రాత్మ అంటే అపవిత్రతకు సంబంధించిన ఆత్మ, దయ్యము ఇశ్రాయేలీలకు మరి అన్క్లీన్ స్పిరిట్. సో యేసుప్రభు ఏం నేర్పిస్తున్నాడు? మీరు అపవిత్రము పవిత్రము అని వాదులాటలో పడి మిమ్మల్ని మీరు కోల్పోయారు, కానీ నేను ఏది పవిత్రము ఏది అపవిత్రము అండ్ ఎలా అందరినీ నా ద్వారా పవిత్రపరుస్తానో ఇదిగో చూపిస్తాను చూడండి అని ఆయన చేస్తున్నాడు ఇక్కడ ఒక కార్యం. మీరు ఒకసారి మార్కు సువార్త 3వ అధ్యాయం 8వ వచనాన్ని తిప్పి చూస్తే, మార్కు 3:8 ఇట్లా రాయబడి ఉంది, మరియు ఆయన ఇన్ని గొప్ప కార్యములు చేయుచున్నాడని విని, అది అండర్లైన్ చేసుకోండి, విని జనులు యూదయ నుండి, యెరూషలేము నుండి, ఇదుమయ నుండి, యోర్దాను అవతల నుండి, తూరు సీదోను అనేటి పట్టణ ప్రాంతముల నుండి ఆయన యొద్దకు గుంపులు గుంపులుగా వచ్చిరు. సో ఆల్రెడీ గతంలో జరిగినప్పుడు వచ్చారు, తూరు సీదోను పట్టణ ప్రాంతముల నుండి జనాలు గుంపులు గుంపులుగా వచ్చారు. ఈమె కూడా బహుశా వచ్చి విని ఉండి పోయి ఉండొచ్చు. ఇప్పుడేమో ఆయనే ఈమె యొక్క పట్టణానికి వచ్చాడు, దాగి ఉండలేకపోయాడు. ఆయన అక్కడ ఒక ఇంట్లో ఉన్నాడని ఆమె విన్నది. వినగానే తల్లి హృదయము ఆవేదనతో నిండిపోయింది. కుమార్తెను ఎంతకాలంగా అట్లా దయ్యం బట్టి పీడిస్తుందో, ఎంతకాలంగా కుమార్తె విలవిల్లాడుతుంటే తల్లి అల్లాడిపోయిందో మనకి వివరాలు లేవు. సో ఈమె ఆయన దగ్గరికి వచ్చింది, గొప్ప భారభరితమైనటువంటి హృదయంతో వచ్చింది. అండ్ తన బిడ్డ పరిస్థితి, యవన బిడ్డ, చిన్న కుమార్తె అని ఇక్కడ రాయబడి ఉంది. ఆ చిన్న కుమార్తెకు భవిష్యత్తు లేకుండా ఈ దయ్యము ఆ బిడ్డను నాశనము చేసేస్తుందో అనేటువంటి బాధతో వచ్చింది. అండ్ ఆమె గురించి మార్కు మనకి కొన్ని వివరాలు ఇచ్చాడు. ఆమె ఏమయ్యింది అనేది మనకి చెప్తున్నాడు. ఫస్ట్ ఆమెకు సంబంధించినటువంటి వివరం ఏంటంటే, సురోఫెనికయ వంశమందు పుట్టింది. సురోఫెనికయ అనేవి రెండు పదాలు, సైరో ఫినిషియా, దాన్ని సైరో ఫినిషియన్ అని అంటారు. అంటే ఫెనిషియా అనేటువంటి, ఫెనికయ అనేటువంటి పట్టణము లేక ప్రాంతము సిరియా యొక్క అడ్మినిస్ట్రేషన్ కింద, సిరియా యొక్క రాష్ట్ర ప్రభుత్వం కింద ఉండింది కనుక ఆ రెండు పదాలు కలిపి సైరో ఫినిషియన్ అంటారు. సో ఈమె ఫినిషియాకి సంబంధించినటువంటి స్త్రీ. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే మత్తయి సువార్త 15వ అధ్యాయంలో ఇదే ఉదంతం ఆయన రాశాడు. ఈమెను కనాను స్త్రీ అంటాడు. సో ఫినిషియన్స్, క్యాననైట్స్ వారి నుండి వచ్చినటువంటి జాతి, ఒకప్పటి జాతి. సో ఈమె కనాను స్త్రీ అంటే ఈమె దేవుడి చేత శపింపబడినటువంటి జనాంగానికి సంబంధించిన స్త్రీ. ఈ కనానీయులను దేవుడు తన ప్రజలకు చెప్పాడు, పూర్తిగా వారు లేకుండా వారిని హతము చేయండి, తుడుపు పెట్టేయమని. అయినా ఈమె ఇంకా బతుకుంది అంటే ఇశ్రాయేలీలు దేవుడి మాటను సరిగ్గా పాటించలేదని దాని ఒక అర్థం. ఈమెను గ్రీసు దేశస్థురాలు అని అంటాడు. గ్రీసు దేశస్థురాలు అంటే జాతీయంగా బై నేషనాలిటీ గ్రీక్ కాదు. వారికి ఆ టైంలో యూదుడు, గ్రీసు దేశస్థుడు అనేటువంటి నానుడి ఉండేది. యూదుడు దైవ సంబంధి, గ్రీసు దేశస్థుడు అన్యుడు, దేవుడి సంబంధి కాడు. దానికి సంబంధించి కూడా బైబిల్లో చాలా చోట్ల రాయబడి ఉంది. నేను ఒక 2 వచనాలు అపోస్తులైన పౌలు ఎట్లా దాన్ని రాశాడో మీకు వినిపిస్తాను. రోమీలకు రాసినప్పుడు 1వ అధ్యాయం 16వ వచనం, ఏలయనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగుజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. అదే రోమాలో 2వ అధ్యాయం 9-10 వచనాలు జాగ్రత్తగా మీరు చూచి గమనించి వినండి. దుష్కార్యము చేయు ప్రతి మనుషుని ఆత్మకు మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా శ్రమయు వేదనయు కలుగును. సత్క్రియ చేయు ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా మహిమయు ఘనతయు సమాధానమును కలుగును. సో యేసుప్రభు చెప్పాడు, పిల్లలు మొదట తింటారు, వారు మొదట తృప్తి పడతారు, తర్వాత కుక్క పిల్లల సంగతి చూద్దాం. సో అదే కాన్సెప్ట్ని అపోస్తులైనటువంటి పౌలు బైబిల్లో ముందుకు తీసుకెళ్తాడు. సో యూదుల మైండ్ సెట్ ఏంటంటే, ఏదైనా సరే దేవుడి దగ్గర నుండి మొదట యూదుడికి, తర్వాతే గ్రీసు దేశస్థుడికి. మొదట దేవుడి యొక్క స్వకీయ సాంపాద్యమైనటువంటి ప్రియ దేశానికి, పరిశుద్ధ దేశానికి, తర్వాతే అన్యమైనటువంటి ప్రపంచానికి. సో ఇది బైబిల్ భాష. దాన్ని మనము ఆ ప్రకారమే తెలుసుకోవడము, నేర్చుకోవడము చాలా అవసరం. సో ఈమెలో అన్నీ కూడా మరి యేసుక్రీస్తు ప్రభు దగ్గర అర్హతలు గలవి ఒకటి లేకుండా వ్యతిరేకంగానే ఉన్నాయి. ఈమె ఒక స్త్రీ, ఆ సమాజంలో విలువ లేని వ్యక్తి.
ఈమె ఒక కనానీయురాలు, శపితమైన కుటుంబానికి సంబంధించింది. అండ్ ఈమె తూరు సీదోన్లో గ్రీకు సంస్కృతి, గ్రీకు భాష, గ్రీకు ఆచారాలతో బతుకుతుంది. ఈ గ్రీకు వ్యక్తులు మోస్ట్లీ రోమన్లతో తర్వాత కలిశారు గనుక వారు ఇశ్రాయేలీయులకు పీడగా ఉన్నారు గనుక అది ఆమెకు ఒక మైనస్ పాయింట్. సో ఈ ప్రకారము ఆమె యేసు దగ్గర కనికరము పొందకుండా ఉండడానికి అనేక మైనస్ పాయింట్లు ఉన్నాయి. దాంతోపాటు ఆమె బ్యాక్గ్రౌండ్ బయలు ఆరాధన చేసేటువంటి వారు. సో ఇశ్రాయేల్లో యెహోవా ఆరాధన, అక్కడేమో బయలు ఆరాధన, ఇద్దరికి బద్ధ శత్రుత్వం. అయినా కూడా ఆమె యేసు దగ్గరికి వచ్చింది. అండ్ ఇది ఈ యొక్క యేసు శత్రువులకి ఒక అవకాశం అన్నమాట. ఇట్లాంటి వ్యక్తిని ఆయన తన సన్నిధానంలోనికి రానిచ్చాడు. ఒక యూదుడు, ఒక పురుషుడు, అండ్ ఈ యొక్క సమాజం అంతటికి ఆత్మీయ నాయకుడిగా చెప్పుకొని చలామణి అవుతున్నవాడు ఒక అన్యురాలిని, శపితమైనటువంటి దానిని, అండ్ సమాజం నుండి బహిష్కరించబడినటువంటి వ్యక్తిని, ఈ వ్యక్తిని వారు ఎట్లా చూస్తారంటే రోమన్లతో కలిసి ఇశ్రాయేలు దగ్గర అధికముగా సుంకము వసూలు చేసిన సుంకపు గుత్తదారుల కన్నా కింద హీనమైనటువంటి వ్యక్తిగా మరి ఈమెను ఎంచుతారు. అట్లాంటి ఆమె యేసు సన్నిధానానికి వస్తే యేసు వెంటనే ఆమెను వెళ్ళగొట్టకుండా ఆమెను తన ఎదుట నిలవబడనిచ్చి ఆమె మాట్లాడితే ఆయన మాట్లాడి ఆమెకు కావాల్సింది చేసి పెట్టాడు అంటే యేసయ్యని ఎంతగా డిస్క్రెడిట్ చేయొచ్చో అంత డిస్క్రెడిట్ వాళ్ళు చేస్తారు. కానీ యేసయ్య ఏమై ఉన్నాడో చూపిస్తున్నాడు గనుక దాని అంతటినీ అనుమతించాడు. మత్తయి సువార్తికుడు కొంత వేరుగా రాస్తాడు. దాంట్లో ఆయన ఎవరికి రాశాడో వారిని దృష్టిలో పెట్టుకొని రాశాడు. మార్కు సువార్తికుడు ఏమి చెప్పాలని దేవుడి చేత ఆదేశించబడ్డాడో దాని ప్రకారం వేరుగా దాన్ని ప్రజెంట్ చేస్తాడు. సో మనం అనుకుంటాం ఈ సువార్తలో ఉంది, మళ్ళీ సేమ్ థింగ్ ఈ సువార్తలో ఎందుకు రాయబడింది? దానికి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది. సేమ్ అంతా కనబడినట్టు కనబడుతుంది, కానీ వేరు వేరు కోణాల నుండి అది మనకు వేరు వేరు సత్యాలు నేర్పిస్తుంది. 5 ఏళ్ల క్రితం మత్తయి దాంట్లో ఉన్నటువంటి దాని గురించి నేను చెప్పాను, కానీ అప్పుడు ఒక రకంగా వేరుగా చెప్పాను. స్త్రీ విశ్వాసం గొప్పది అని చెప్పాను, కానీ ఇప్పుడు ఆమె విశ్వసించిన విమోచకుడు గొప్పవాడు అని మార్కు నుండి చెప్తున్నాను. మత్తయి 15:22లో ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకతే వచ్చి, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యం బట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసింది. సో ఆమె యేసుప్రభు దగ్గరికి వచ్చింది, యేసుప్రభు గురించి కొంత తెలుసుకుంది. ఆయన దావీదు కుమారుడని, అండ్ ఆయన కనికర స్వభావం గలవాడని, ఆయన ప్రభువు అని. సో ఆయన దగ్గరికి వచ్చి ఆయన దగ్గర తన కుమార్తె యొక్క విషయము విన్నవించుకుంది. అండ్ అక్కడ చెప్పింది ఆమె బహుగా బాధపడుచున్నది. మత్తయి ఎట్లా రాశాడు? 15వ అధ్యాయం 23వ వచనంలో అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట ఆయనను చెప్పలేదు. సో యేసు దగ్గరికి ఆమె అట్లాంటి పరిస్థితుల్లో వచ్చి అట్లా వేడుకుంటే ఆయన ఆమెతో ఒక్క మాట కూడా చెప్పలేదు. మీరు అట్లా ఎవరి దగ్గరికైనా పోయి మీ బాధ అంతా వెళ్ళగక్కుని ఈయన నాకు సహాయం చేస్తాడు అని అంతా ఆయన దగ్గర చెప్పుకున్నప్పుడు ఆయన మీతో ఒక్క మాట మాట్లాడకపోతే మీకు ఎట్లా ఉంటుంది? 25వ వచనం అదే అధ్యాయంలో, ఆయనను ఆమె వచ్చి ఆయనకు మొరొక్కి ప్రభువా, ఆయనను అంటే ఆయన ఆమెతో ఒక్క మాట మాట్లాడకపోయినా అయినా కూడా ఆమె ముందుకొచ్చింది, ఆయనకి మొరొక్కింది. ఇంగ్లీష్లో వర్షిప్డ్ అని ఉంటుంది. ఆయన్ని ఆరాధించింది, ఆయన పాదముల మీద పడ్డది, ఆయన్ని ప్రభువా నాకు సహాయము చేయమని అడిగింది. అంటే పట్టు విడవనటువంటి ఒక విశ్వాసము కలిగినటువంటి స్త్రీ. ఆమెకు ఆయన దగ్గర ఏమి లభిస్తుందో తెలుసు గనుక ఆయన మాట్లాడినా మాట్లాడకపోయినా పర్వాలేదు, ఆయన స్థాయి అంత గొప్పది, నేను అక్కడ ఆ విషయంలో ఆయనతో ఏమి మాటలు పెట్టుకోను, నేను చేయాల్సింది నేను చేస్తాను. ఒక భక్తుడు అనేవాడు నెసెసిటీ అనేది అంటే అవసరత మనము మన కొరకు ప్రార్థన చేసేటట్టు చేస్తుంది, కానీ చారిటీ మేక్స్ అస్ టు ప్రే ఫర్ అదర్స్. కానీ ప్రేమ మనము ఇతరుల కొరకు ప్రార్థన చేసేటట్టు చేస్తుంది. ఈమె యేసు దగ్గరికి ఈమె కొరకు రాలేదు, ఈమె కుమార్తె కోసం వచ్చింది. ఈమె అవసరత కోసం ఈమె రాలేదు. ఆ సమాజంలో దయ్యాలు పట్టడం సామాన్యము, అండ్ దయ్యాలు పట్టినటువంటి వారిని వారు నానా రకాలుగా ట్రీట్ చేయడము సామాన్యం. అదేమి కొత్త విశేషము కాదు. యేసు ఎంతో దయ్యాలను వెళ్ళగొట్టాడని ఇప్పటికి మనం నేర్చుకున్నాం. కానీ ఆమె తన బిడ్డను ఎంత ప్రేమించిందో దాంట్లో మనకి చూపిస్తుంది. బిడ్డ కోసం ఎంత వేసారి విలవిల్లాడిపోతుందో దాంట్లో మనకి చూపిస్తోంది. అండ్ ఆమె బిడ్డ కొరకు, ఆ బిడ్డ క్షేమం కొరకు, భవిష్యత్తు కొరకు ఆయన్ని వేడుకొని ప్రార్థన చేస్తుంది. నాకు ఇక్కడ ఒక గొప్ప పాయింట్ ఉంది. నేను దాన్ని మెడిటేట్ చేసినప్పుడు నాకు అనిపించింది, ఎంతోమంది తల్లిదండ్రులు వారి పిల్లలకు స్పిరిట్స్ పట్టినప్పుడు, అంటే
దుష్టాత్మలు పట్టినప్పుడు వెంటనే ఎక్కడికంటే అక్కడికి పరిగెడతారు. ఆ పట్టణంలో దయ్యాలు ఎల్లగొట్టే పాస్టర్ ఉన్నాడంటే అక్కడికి పోతారు. ఇంకో పట్టణంలో దయ్యాలు ఎల్లగొట్టే పాస్టర్ ఉన్నాడంటే అక్కడికి పోతారు. ఇంకో దేశంలో దయ్యాలు ఎల్లగొట్టే పాస్టర్ ఉన్నాడంటే అక్కడికి పోతారు. ఇప్పుడు ఇండియా నుండి ఆఫ్రికాకి పోతున్నారు. ఆ దయ్యం ఎలగొట్టించుకుంటారు. లేకపోతే సిక్నెస్ ఉందంటే దానికోసం ఎక్కడికో పోతారు. ఎంత ఖర్చు అయినా పెడతారు, మిగతా అంతా పక్కన పెట్టేస్తారు. కానీ సేమ్ తల్లిదండ్రులు స్పిరిట్స్ లేని, సిక్నెస్ లేని, దానికన్నా భయంకరమైన నిత్యనాశనాన్ని కల్పించేటువంటి నెత్తి నుండి అరికాలి వరకు, నడినెత్తి నుండి అరికాలి వరకు వారి బిడ్డ సిన్నుతో నిండి ఉంటే దేవుడి దగ్గర ఒక్కసారి కూడా ప్రార్థన చేయరు, ఎక్కడికి పోనవసరం లేదు. దిస్ ఈజ్ రియలీ స్టాగరింగ్. అది నన్ను నిజంగా ఎంత వేదనకి గురి చేసిందంటే నాకు వెంటనే నిద్ర కూడా పట్టలేదు. అంటే మా క్రైస్తవ తల్లిదండ్రులు అంత అవివేకుల, దయ్యాల నుండి పిల్లల్ని విడిపించుకోవాలనుకుంటున్నారు, రోగాల నుండి పిల్లల్ని విడిపించుకోవాలనుకుంటున్నారు. కానీ ఆ బిడ్డను ప్రతి నిమిషము వాడి నరమున పాపము అట్లా ప్రాకుతూ వాడిని ఏ క్షణాన్న ఊపిరి తీసి నరకానికి తీసుకుపోయి అగ్ని గంధకాలతో మండే గుండములో వాడిని దేవుడికి వారికి సర్వనాశనానికి అప్పగించి నిత్యము దూరం చేస్తుందో, ఆ పాపం కొరకు ఆ తల్లి తండ్రి, బైబిల్ పట్టేటువంటి ఆ తల్లి తండ్రి ప్రార్థన చేయట్లేదు, 4 అడుగులేసి పోయి కష్టపడట్లేదంటే వీళ్ళు నిజంగా ఆత్మతో నింపబడిన క్రైస్తవులా అని నాకు అనిపిస్తుంది. మీరు ఆన్సర్ చెప్పాలంటే చెప్పచ్చు. సో ఈమె తన బిడ్డ కోసం వేడుకుంటుంది. ఆమె విశ్వాసం ఏంటంటే దయ్యం పట్టినటువంటి బిడ్డను దయ్యం బారి నుండి విడిపిస్తే నేను, నా బిడ్డ ఇద్దరం ఈ దేవుడికి దాసోహం అయిపోతాం. మా జీవితాలను ఈ యేసయ్య పాదాల దగ్గర పెట్టేస్తాం. ఇక మేము బ్రతికినంత కాలం ఈయన సేవ చేస్తాం, ఈయన సాక్షులముగా ఉంటాం, ఈయన సంకల్పాన్ని నెరవేరుస్తాం. అండ్ చూడండి, ఆమె పేరేంటో బైబిల్లో మనకి రాయలేదు. 2 సువార్థికులకు దేవుడు ఆమె పేరు చెప్పలేదు, ఆమె కుమార్తె పేరేంటో చెప్పలేదు. కానీ 2000 సంవత్సరాలుగా ప్రపంచం అంతా కూడా ఎన్ని భాషల్లో బైబిల్ అనువదించబడిందో, ఎన్ని ప్రసంగాలు దీని మీద జరిగాయో, ఎంతమందికి దేవుడు ఆమె ద్వారా మేలు చేయలేదు. ఒక దేశంలో పెద్ద భూకంపం వచ్చింది, భూమి అదిరిపోయేసరికి ఆ ఊరోళ్ళందరూ కూడా బయటికి పరుగులు పెట్టారు, అందరూ కూడా భయపడిపోయారు. ఆ టైంలో ఒక ముసలావిడ చాలా నెమ్మదిగా ఉంది, కూర్చుని ఆమె అట్లా ప్రశాంతమైన ముఖముతో, మరి మోమంతా కూడా చిరుహాసంతో కనబడినప్పుడు ఒక పెద్ద ఆయన వచ్చి అడిగాడు, ఏంటమ్మా నీకేమీ భయం లేదా అని. ఆమె వెంటనే ఎందుకు భయము, నా దేవుడు ఎంత గొప్పవాడంటే లోకమంతటిని వణికిస్తున్నాడని సంతోషిస్తున్నాను అంతే. నా దేవుడు ఎంత గొప్పవాడంటే లోకం అంతటిని వణికిస్తున్నాడు. మై గాడ్ ఈజ్ సో గ్రేట్ దట్ హీ షేకింగ్ ద హోల్ వరల్డ్ అండ్ ఐ రిజాయిస్ ఇన్ హిస్ గ్రేట్ పవర్. ఆయన యొక్క గొప్ప శక్తిలో నేను సంతోషిస్తున్నాను. సో నాకు లోకాన్ని ఊపేటువంటి దేవుడు ఉన్నాడు అనేటువంటి విశ్వాసం ఆ పెద్దావిడకు ఉండింది. అండ్ ఈమెకి నా బిడ్డను బాగు చేసేటువంటి దేవుడు నా దేశానికి, నా ప్రాంతానికి, పట్టణానికి వచ్చాడు, ఆయన్ని నేను విడిచిపెట్టకూడదు. రాసుకునేవారు రెండవ దాన్ని రాసుకోండి, ద డిస్క్రిమినేషన్, వివక్ష, పక్షపాత వైఖరి అంటాం. సో యేసు ఆ స్త్రీ పట్ల పక్షపాత వైఖరి, వివక్ష చూపినట్టు మనకి ఇక్కడ కనబడతాడు 27-28 వచనాల్లో. ఆయన ఆమెను చూచి పిల్లలు మొదట తృప్తి పొందవలెను, పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదనెను. 27వ వచనం అది. సో యేసుప్రభు ఆమె అవసరంతో వస్తే ఆయనకి మరి తన విన్నపమేంటో చెప్పుకుంటే ఆయన ఆమెకు ఒక సాదృశ్యమును మరి లేకపోతే ఒక సారూప్యతను చూపించే ప్రయత్నం చేస్తున్నాడు, ఒక ఎనాలజీని వాడుతున్నాడు. అది మరి చాలా ఆమెకు గాయమును అండ్ షాక్నిచ్చేదిగా ఉంది. ఎందుకంటే ఆయన యూదులను పిల్లలు అన్నాడు, ఆమె బిడ్డను కుక్క పిల్లలు అంటున్నాడు. అండ్ ఆ సమాజంలో ముందు నుండి ఉన్నటువంటి ఒక ప్రగాఢ విశ్వాసము, యూదులు వారి మధ్యలో చేసే ప్రచారం ఏంటంటే యూదులు దేవుడి పిల్లలు, బైబిల్ కూడా చెప్తోంది వారు దేవుడి పిల్లలని. అండ్ అన్యులు కుక్కలు, కుక్కలతో సమానులు. సో ఇది యూదులకి ఉన్నటువంటి ఒక ప్రగాఢమైనటువంటి నమ్మకము. దాని ప్రకారం వారు అన్యులతో సహవాసము చేయరు. అండ్ కుక్క అని ఒక వ్యక్తిని ఆ సమయంలో పిలిస్తే అది చాలా భయంకరమైన అవమానం, గ్రేవ్ ఇన్సల్ట్ అన్నమాట. మీరు బైబిల్ చదివితే చాలా చోట్ల దాని గురించి కూడా రాయబడి ఉంది. నేను ఒక 3 వచనాలు లేక 5 వచనాలు మీకు వినిపిస్తాను. 1 సమూయేలు 17:43లో, 1 సమూయేల్ 17:43లో, 1 సమూయేలు 17:43 దావీదు
ఫిలిస్తీయుడైనటువంటి గొలియాతు మీదకి పోతున్నాడు. ఆ ఫిలిస్తీయుడు అంటున్నాడు, ఫిలిస్తీయుడు కర్ర తీసుకొని నీవు నా మీదకి వచ్చుచున్నావే, నేను కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరిట దావీదును శపించెను. యెషయా 56, 10, 11 వచనాలు. ఐజయా 56, 10 and 11. యెషయా 56వ అధ్యాయం 10, 11 వచనాలు. ఇవి ఎక్స్ప్లెయిన్ చేయను, కానీ జాగ్రత్తగా దేవుడు ఏం చెప్తున్నాడో వినండి. ప్రస్తుతం ఇట్లాంటిది మన చుట్టూ చాలా ఎక్కువ ఉందని మీరు గ్రహిస్తే మంచిది. వారి కాపర్లు గ్రుడ్డివారు, వారందరూ తెలివిలేని వారు, వారందరూ మూగ కుక్కలు, మొరుగలేరు, కలవరించుచు పండుకొను వారు నిద్రాసక్తులు. కుక్కలు తిండికి ఆతురపడును, ఎంత తినినను వాటికి తృప్తి లేదు. ఈ కాపర్లు అట్టివారే, వారు దేనిని వివేచింపజాలరు. వారందరూ తమకిష్టమైన మార్గమున పోవుదురు, ఒకడు తప్పకుండా అందరూ స్వప్రయోజనమునే విచారించుకొందురు. న్యూ టెస్టిమెంట్కి వస్తే ఫిలిప్పీ 3వ అధ్యాయం 2వ వచనంలో పౌలు ఇట్లా రాశాడు, కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి. ఎవరినంటున్నాడు కుక్కలని? తర్వాత చెప్తాడు, దుష్టులైన పని వారి విషయమై జాగ్రత్తగా ఉండుడి. సో అబద్ధ బోధకులు, మత భేదకులు, హెరిటిక్స్, ఫాల్స్ టీచర్స్, ఫాల్స్ ప్రాఫిట్స్ గురించి చెప్తున్నాడు. వారిని కుక్కలు అంటున్నాడు. 2 పేతురు 2:22, 2 పేతురు 2వ అధ్యాయం అంతా కూడా అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకుల గురించి పేతురు రాశాడు. అండ్ చివరిలో ఏమంటాడు? కుక్క తన వాంతికి తిరిగినట్టును, కడుగబడిన పంది బుర్రలో దొర్లుటకు మళ్ళినట్టును అని నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించను. వీరెవరు? అబద్ధ బోధకులు, అబద్ధికులందరూ. ఇక ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 15వ వచనం చివరిలో రాయబడింది, కుక్కలును, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధకులను, అబద్ధమును ప్రేమించి జరిగించి ప్రతివాడును వెలుపట నొందురు. మాంత్రికులు మనకు తెలుసు, వ్యభిచారులు మనకు తెలుసు, నరహంతకులు మనకు తెలుసు, విగ్రహారాధికులు మనకు తెలుసు, అబద్ధాన్ని ప్రేమించి జరిగించే ప్రతివాడు మనకు తెలుసు. మరి కుక్కలెవరు? కుక్కలెవరు? హెరిటిక్స్, మత భేదమును సృష్టించేవారు, దొంగ బోధకులు, దొంగ ప్రవక్తలు. ఈ రోజున చాలామంది వారే ఉన్నారు. వారు ఎక్కడ ఉంటారో దేవుడు చెప్పాడు. సో యేసు ప్రభు ఆ పదములు పలికినప్పుడు ఆయన ముఖం ఎట్లా ఉంది, ఆయన యొక్క టోన్ ఎట్లా ఉంది, అంటే ఆయన స్వరం ఎట్లా ఉంది మనకి తెలియదు. బైబిల్లో అవి మనకి రాయబడలేదు. కానీ యేసు ప్రభు ఎట్లాంటి వ్యక్తి అనేది మనకి తెలుసు. ఆయన వ్యక్తిత్వం ఏంటో మనకి తెలుసు. టఫ్ వర్డ్సే కానీ టెండర్ పర్సనాలిటీ నుండి వచ్చాయి. అంటే చాలా కఠినమైన పదాలే కానీ కనికర స్వభావము కలిగిన వ్యక్తి నుండి వచ్చాయి. కనుక ఆయన మోము అండ్ ఆయన యొక్క స్వరము మరి ఆ సమయంలో చాలా మైల్డ్గానే ఉండి ఉంటుంది. అంటే చాలా మెత్తగానే గట్టి సత్యమును ఆయన అక్కడ చెప్పాడు. ఎందుకు చెప్పాల్సి వచ్చిందో కూడా మనకి దేవుడు వివరిస్తాడు. సో ఆయన తెలుగు బైబిల్లో అనువాదములో కుక్క పిల్లలు అని ఉంది నేరుగా, ఇంగ్లీష్లో డాగ్ అని ఉంటుంది, డాగ్స్ అని ఉంటుంది. గ్రీకులో 2 మూల పదాలు ఉంటాయి కుక్క అనేటువంటి పదానికి. ఇక్కడ యేసుప్రభు వాడినటువంటి పదము ఈమెతో చెప్పినప్పుడు కునారియోన్ అనేటువంటి పదం. కునారియోన్ అంటే లిటిల్ పప్పీ అని అర్థం. దాన్ని చిన్న కుక్క, ఇంటి కుక్క, పెంపుడు కుక్క, అందుకనే కుక్క పిల్లలు అని తెలుగులో వారు అనువదించారు. సో యేసు ఈమెతో మాట్లాడినప్పుడు ఇంట్లో మనము ప్రేమతో పెంచుకునేటువంటి పెట్ డాగ్, పప్పీ డాగ్, లిటిల్ పప్పీ, చిన్న కుక్క పిల్ల, దానిని చెప్పాడు. కానీ ఇప్పుడు నేను మీకు వినిపించాను చూడండి. ఫిలిప్పీ 3:2లో, 2 పేతురు 2:22లో, ప్రకటన గ్రంథం 22:15లో అక్కడ ఈ పదం వాడలేదు భక్తులు. అక్కడ ఏం వాడారు? అక్కడ కుహోన్ అనేటువంటి పదం, కామన్ వర్డ్ అనమాట. అంటే వైల్డ్ డాగ్, అడవి కుక్క. స్కావెంజర్ డాగ్ అంటే చెత్తా చెదారంలో బతికి తిని దాన్ని తీసుకుపోయేటువంటి కుక్క. సో ఇక్కడ ఇది కూడా మనకి తెలుసు అనమాట. మన ఇంట్లో మనం ప్రేమతో పెంచుకున్నటువంటి కుక్కనేమో మన పక్కలో వేసుకుంటాం, అది మన మీదే సుస్సు చేసినా మనకి ఏం ప్రాబ్లం లేదు. కానీ అదే మన వీధి కుక్క ఉందనుకోండి, మనం గేట్ తీసి బయటికి రాగానే వీధి కుక్క కనపడగానే చట్ 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 అంటాం మనం. అంటే సేమ్ 2 కుక్కలే, కానీ ఒక కుక్కనేమో ఇక్కడ పెట్టుకుంటాం, ఇంకో కుక్కనేమో అక్కడ చూస్తాం. సో దేవుడు కూడా చూపిస్తున్నాడు కుక్కల్లో కూడా ఇది ఉంది. కానీ యూదులకి కుక్కలు, పెంపుడు కుక్కలు ఉండేవి కావు. యూదులకి కుక్కలు అంటే ఇష్టము లేదు. సో యూదులు కేవలము కుక్కలను అసహించుకునేవారు, కుక్కలను చాలా హీనమైన జంతువులుగా చూసేవారు. యూద రాబైలు ఏమనేవారంటే, ద పీపుల్స్ ఆఫ్ ద వరల్డ్ ఆర్ లైక్ డాగ్స్. లోకంలో ఉన్నటువంటి లోకస్తులందరూ కుక్కల వంటి వారు అనేవారు యూద రాబైలు. తర్వాత ఇది మరి కొంతకాలం క్రైస్తవుల మధ్యలోనికి కూడా వచ్చేసాను.
భారతదేశంలో ఎవరికి కుక్క పెంచుకునేది 1800 వరకు తెలియదు. లాస్ట్ 200 ఇయర్స్లో బ్రిటిషర్లు తెల్లోళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు వారితో పాటు కుక్కలు తెచ్చారు, నానా రకాల బ్రీడ్లు తెచ్చారు. వాళ్ళు పెంచుకుంటుంటే వారి దగ్గర పనిచేసేటువంటి అసిస్టెంట్లు చూసి మా సారు కుక్క పెంచుతున్నాడు, నేను కూడా పెంచుతాను. అట్లా తీసుకొని మనోళ్ళు ఇప్పుడు కుక్కలు పెంచి పోజు పెడతారు. ఆఫ్రికాలో డఫ్ అనేటువంటి మిషనరీ మరి ఒక స్థలానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక పెద్ద రైతు, ఆయన సామంతుడు, ఆయన అక్కడ అందరిలో గనుడిగా పేరుగాంచాడు. ఆయన ఇంట్లో కూడిక పెట్టారు. సో ఆయన ఇంట్లో కూడిక పెట్టినప్పుడు డఫ్ గారు ఆయన ఇంట్లో ప్రార్థన నడిపించి మెసేజ్ ఇవ్వాలి. సో ఆయన ఇంటి వారు, ఆయన బంధువులు, తోటి వ్యాపారులు, గనులు అందరూ వచ్చి కూర్చున్నారు. కానీ ఆయన ఇంట్లో పనిచేసేటువంటి 30-40 మంది పనివారు ఒక్కరు వచ్చి కూర్చోలేదు. సో డఫ్ గారు అన్నారు, పని వాళ్ళందరినీ కూడా పిలిచేయండి, 1 గంట సేపే కదా, వాక్యం వింటారు, సువార్త తెలుసుకుంటారంటే వెంటనే యజమాని అంటాడు, వాళ్ళందరూ కాఫీర్లు, అంటే వాళ్ళందరూ ఇన్ఫిడల్స్, వాళ్ళందరూ అవిశ్వాసులు, వాళ్ళు కుక్కలు, వాళ్ళు మనతో కూర్చోరు. సో వెంటనే మిషనరీ డఫ్కి మండిందో లేదో నాకు తెలియదు, కానీ బైబిల్ తిప్పాడు. ఆయన బైబిల్ తిప్పేసి మార్క్స్ వార్త తెరిచాడు. మార్క్స్ వార్త తెరిచేసి ఈ భాగంలో ఉన్నటువంటి ఈ వచనాన్ని చదివాడు. అదేంటి? అందుకామె, నిజమే ప్రభువా, అయితే కుక్క పిల్లలు కూడా బల్ల కింద ఉండి పిల్లలు పడవేయి రొట్టె ముక్కలు తినును కదా అని ఆయనతో చెప్పాను. వెంటనే యజమాని అన్నాడు, అమ్మ బాబోయ్, మీరేంటంటే నా తలే పగలగొట్టేశారు. వెంటనే పొండరా, ఆ కాఫీలందరినీ పిలుచుకుని రండి అని పిలుచుకొని వచ్చి కూర్చోబెట్టాడు. చూడండి, నువ్వే ఒక కుక్క, నీకు వారు కుక్కలు. మనమే పాపులము, మనము ఇతరులను ఎంత హీనంగా, ఎంత భయంకరంగా చూస్తాము, ట్రీట్ చేస్తామంటే రేపు దేవుడు మనల్ని అసలు ఆయన సన్నిధానంలోనికి అనుమతించాలా అనిపిస్తుంది. సో వీళ్ళు యేసుప్రభు ఇక్కడ చెప్పిన దాన్ని మీరు జాగ్రత్తగా గమనిస్తే, ఆయన నేను మీకు హెల్ప్ చెయ్యను అని చెప్పట్లేదు, మీరు బొత్తిగా నా యొక్క కనికరాన్ని పొందజాలరు అనట్లేదు. ఆయన ఏమన్నాడు చాలా జాగ్రత్తగా, అందుకే గమనించాలి. ఆయన చెప్పింది ఏంటంటే, పిల్లలు తినేటువంటి రొట్టె ముక్కలు మరి మొదట వారు తిని తృప్తి పడాలి, అవి మనము కుక్క పిల్లలకు వేయలేము, అది యుక్తము కాదు. సో ఇశ్రాయేలీయులు మొదట దేవుడి యొక్క అనుగ్రహాన్ని పొందాలి, ఇశ్రాయేలీయులు మొదట రక్షణ పొందాలి, ఇశ్రాయేలీయులు మొదట పరిశుద్ధపరచబడాలి. మత్తయి సువార్త 15:24 ఇంకా అంటే చాలా సూటిగా ఆయన మత్తయి యూదులకు రాశాడు కనుక ఆ కోణం నుండి యేసుప్రభు ఏం చెప్పాడో రాశాడు. దాన్ని బట్టి ఇట్లా ఉంటుంది, ఆయన ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదనెను. ఇందు నిమిత్తమే నేను పంపబడ్డాను, ఎందు నిమిత్తము ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల రక్షణ కొరకే, మరి ఇంకెవరి దగ్గరికి నేను పంపబడలేదు. కానీ మార్క్ దగ్గర అట్లా ఉండదు, ఎందుకంటే మార్క్ మనకి చూపిస్తున్నాడు ఆయన ఇశ్రాయేలు వారే కాదు అన్యులను కూడా రక్షణలోనికి తీసుకురావాల్సిన ఏకైక రక్షకుడు. సో యేసుప్రభు యొక్క స్టేట్మెంట్లో సెంటిమెంట్ లేదు. గమనించండి, యేసుప్రభు స్టేట్మెంట్లో సెంటిమెంట్ లేదు. ఆయన సెటిల్మెంట్ చేయడానికి వచ్చాడు. మొదట యూదుల్ని సెటిల్ చేస్తాడు, తర్వాత అన్యుల్ని సెటిల్ చేస్తాడు. సెంటిమెంట్ లేదు అక్కడ. ఏం చెప్తున్నాడు? దేవుడి యొక్క రక్షణ మిషన్ మొదట యూదులకి, అండ్ యూదుల ద్వారా ప్రపంచానికి వెళ్ళాలి, అది దేవుడి చిత్తం. ఓల్డ్ టెస్టిమెంట్ అంతా కూడా ఆ ప్రకారమే దేవుడు అబ్రహాం ప్రారంభము అవునప్పటి నుండి మనకి నేర్పిస్తూ వచ్చాడు. ఒక వచనాన్ని మీరు చూడండి, యెషయా 49:6, ఐజియా 49:6లో, యెషయా 49:6లో, నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించున్నట్లును ఇశ్రాయేల్లో తప్పింపబడిన వారిని రప్పించున్నట్లును నా సేవకుడవై యుండుట ఎంతో స్వల్ప విషయం. భూదిగంతముల వరకు నీవు నేను కలుగజేయు రక్షణకు సాధనమగుటకై అన్యజనులకు వెలుగై ఉండునట్లు నిన్ను నియమించి ఉన్నాను. కానీ వారు దాంట్లో సరిగ్గా దేవుడి చిత్తమును జరిగించలేదు. అందుకని అది రక్షణ యూదులకే అయినప్పటికీ వారికన్నా మొదట అన్యులకి అది వచ్చేసింది, అన్యులు దాన్ని పొందుకోవడం ప్రారంభించేశారు. అయితే దేవుడి ఉద్దేశం ఏంటంటే, యూదులు దేవుడికి మనుషులకి మధ్యలో యాజకులుగా ఉండి ఆయనను ప్రత్యక్షపరిచి వారందరూ ఆయన వైపు తిరగాలని. సో ఇంతకుముందు నేను చదివాను కదా, పౌలు అందుకే రాస్తాడు రోమీలకు రాసినప్పుడు 1:16లో, సువార్త అనేది నమ్ము ప్రతివానికి, కాకపోతే మొదటి యూదునికి తర్వాత గ్రీసు దేశస్తునికి కూడా రక్షణ కలుగజేయుటకు దేవుని శక్తి. సో మార్క్ 7:28 గమనించండి. ఇప్పుడు ఆమె ఏమంటుందో, అందుకామె, నిజమే ప్రభువా,
అయితే కుక్క పిల్లలు కూడా బల్ల కింద వండి పిల్లలు పడవేయు రొట్టె ముక్కలు తినును కదా అని ఆయనతో చెప్పాను. సో ప్రభు అని అంటుంది, ఆయన యొక్క గొప్పతనాన్ని గుర్తిస్తోంది, గౌరవిస్తోంది. ఆయన తనకన్నా చాలా ఉన్నతుడు, సార్వభౌముడు అనేటువంటి సత్యాలన్నీ థియోలాజికల్గా ఆమెకి ఎంత తెలుసో మనకు తెలియదు, కానీ ఆయన్ని మాత్రం ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టింది. అండ్ 3 విషయాలు ఇక్కడ మనం నేర్చుకోవచ్చు. ఒకటి, అవును ప్రభు అంటోంది, నిజమే ప్రభు అంటోంది. అంటే షీ అగ్రీస్ విత్ ద లార్డ్. యేసు చెప్పిన మాటతో విభేదించట్లేదు, ఆయన్ని ఆమె తన వాదనతో మరి వ్యతిరేకించట్లేదు. చాలాసార్లు మనకున్నటువంటి ఆలోచనలు, మనం వినేటువంటి సంగతులు, లేకపోతే లోకంలో మనం చూసేటువంటి ఇతర విషయాలను బట్టి దేవుడి వాక్యం ఎదుటకు వచ్చినప్పుడు దీంట్లో దేవుడు చెప్పేది ఒకటి, మనకున్నది ఒకటి. సో మనము దీని మీద రుద్దే ప్రయత్నము చేస్తాము, దీనికి ఆయన లొంగేటట్టు చేసేందుకు ప్రయత్నము చేస్తాము. అది ఇక్కడ మనం చేయకూడదని ఒక కనాను స్త్రీ, ఒక శపితమైన స్త్రీ ద్వారా దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. ఆయనతో మీరు అగ్రి అవ్వండి. ఆయన చెప్పిన దానికి ఎస్ లార్డ్ అన్నది తప్ప మరొక మాట మాట్లాడకూడదు. ఎందుకంటే ఆయనే సర్వజ్ఞాని, మిగతావన్నీ అబద్ధాలు, ఆయనదే సత్యం అనేది గుర్తుపెట్టుకోండి. రెండవది, వాక్యము నుండి మీరు దేవుడి దగ్గర మాట్లాడాలి అంటే వాక్యము నుండి ఇంకొక చోట ఆయన చెప్పిన సత్యం ఏదైనా ఉంటే దాన్ని తీసుకుని వచ్చి ఆయన ముందు పెట్టండి. దాంట్లో చెప్పండి, ఇట్లా దేవా మీరు ఇక్కడ చెప్పారు కదా, మరి దీని అర్థం ఏంటి, ఇక్కడేమో ఇట్లా అంటున్నారు, ఇక్కడ అట్లా అన్నారు, దీని అర్థం ఏంటి నాకు చెప్పండి అని అడగొచ్చు, కానీ ఆయనతో వాదం పెట్టుకోకూడదు. అండ్ మూడవది ఏంటి, ఈమె దగ్గర మనకు కనపడేది, ఆయన ఏం చేసినా చేయకపోయినా, అడిగింది ఇచ్చినా ఇవ్వకపోయినా నేను సహనంతో ఉంటాను, నేను వినయంతో ఉంటాను, అండ్ నేను ఆయన మీద విశ్వాసమును విడిచిపెట్టను. అండ్ దేవుడు ఎందుకు కొన్నిసార్లు వెంటనే కార్యములు చేయడు, ఎందుకు టైం తీసుకుంటాడు? ఎందుకంటే ఆయన మనల్ని మంచిగా అన్ని విషయాల్లో పరిపూర్ణతలోనికి తేవాలి కనుక అట్లా చేస్తాడు. ఆయన కఠినాత్ముడు కాదు, ఆయన ప్రేమ స్వరూపుడు. సో ఓల్డ్ టెస్టిమెంట్ దేవుడు నేర్పించిన సత్యాలు అనేకం ఉన్నాయి. మొదట యూదులు, తర్వాత అన్యులు అందరూ దేవుడి యొక్క రక్షణ కార్యక్రమంలో పాలి భాగస్తులై ఉంటారు. ఇప్పుడు ఈమెకి వివేకం ఉంది, అది కూడా నేను తర్వాత చెప్తాను. ఈమెకి ఎంత వివేకం ఉందంటే, విశ్వాసం ఉంటే సరిపోదు, వివేకం కూడా ఉండాలి. ఈమెకి ఎంత వివేకం ఉందంటే, యేసయ్య అంటున్నాడు, నేను ఈ యూదులకే రొట్టెను ఇవ్వడానికి వచ్చాను, మరి ఇప్పుడు దాకా ఇశ్రాయేల్లో సేవ చేసినటువంటి ఆయన ఇప్పుడు ఎందుకు ఇశ్రాయేల్ వదిలేసి మా ప్రాంతానికి వచ్చాడు, తూరుకు వచ్చాడు, అండ్ సీదోనుకు వచ్చాడు, ఇక్కడికి వచ్చాడంటే ఇక్కడ కూడా అదే లక్షణం ఉన్నటువంటి దేవుడు అదే కార్యములు చేయాలి కదా, మొదట వారికి చేస్తాడు, తర్వాత మాకు కూడా చేయొచ్చు కదా అన్నటువంటి వివేకం ఆమెకు ఉంది కనుక ఆయన్ని పట్టేసుకుంది. అండ్ ఎంత మంచి మాట అంటుందో చూడండి. కుక్క పిల్లలు, నేను మీకు చెప్పాను యూదుల ఇళ్లలో కుక్క పిల్లలు ఉండవు. మరి ఈమె ఎట్లా ఆలోచించిందో ఆలోచించుకోండి మీరు. మామూలుగా ఒకరింట్లో కుటుంబం భోజనానికి కూర్చున్నప్పుడు భోజనపు బల్ల దగ్గర తల్లి తండ్రి పిల్లలు ఉంటారు, వారికి రొట్టె పెడతారు. సో ఆ టైంలో వారు తింటున్నప్పుడు వారికి అంతరాయము కలగకూడదు. వారిని అట్లా భోజనంలో అంతరాయపరిచి అభ్యంతరపరిచి వారి రొట్టె నుండి కొంత భాగాన్ని తీసుకెళ్ళి కుక్క పిల్లలకు వేయుట అది సమంజసం కాదు. మామూలుగా పనోళ్ళకే ఇంట్లో ఉన్న ఫ్యామిలీ అంతా తిన్నాక మిగిలింది పనోళ్ళకి పెడతారు, అది మన దేశంలో ఉన్న సంస్కృతి. ఇక్కడ కుక్క పిల్లలు మనుషులు కూడా కాదు. సో అట్లా ఇవ్వరు కదా. సో ఆమె ఎంత చక్కగా అందంటే, అవును అట్లా ఇవ్వమని నేను అడగట్లేదు, కానీ ఇంట్లో అట్లా ఫ్యామిలీ ఫాదర్ మదర్ చిల్డ్రన్ కూర్చొని టేబుల్ దగ్గర తింటూ ఉంటే వారు పెంచుకున్న కుక్క పిల్లలు వారి బల్ల చుట్టే తిరుగుతున్నప్పుడు ఆ పిల్లోడు బ్రెడ్ని ఇంత ముక్కేసి చూసి దీనికో ముక్కేస్తాడు, దానికో ముక్కేస్తాడు, అట్లా పైనుండి వాడు పడేసినప్పుడు ఆ కుక్క పిల్ల డబక్కన ఎగిరి దాన్ని పట్టుకొని తినేస్తుంది కదా. ఇది కామనే కదా, ఇది ఇంట్లో ఉండేదే కదా, అవును కదా? ఎస్ ఆర్ నో? ఇట్స్ అ ఫ్యాక్ట్. దాన్ని ఎవరు తప్పుపట్టరు. వీళ్ళు తింటున్నారు, వీళ్ళు ఫుల్ లోఫ్ దానికి ఇవ్వట్లేదు, క్రమ్సే ముక్కలే ఇస్తున్నారు. సో అట్లా ఇవ్వడము వారికి ఇష్టం. ఒక ఆయన లెగ్ పీస్ ముక్కంతా తీసి బొక్క కుక్కకి ఇస్తాడు, అవునా కదా? సో అది కామన్ విజ్డమే. సో ఆ స్త్రీ ఎంత చక్కగా యేసు ప్రభుతో మాట్లాడుతుందో చూడండి. ఆమెకి మరి ఎవరు నేర్పించారు మనకు తెలియదు, కానీ అంత వివేకము ఆమెకు ఉంది. సో పిల్లలు తింటున్నారు, వారు కడుపు నిండా తిని తృప్తి పరచబడతారు. అట్ ద సేమ్ టైం కుక్క పిల్లలకు కూడా అవి పడుతున్నాయి, అవి కూడా తింటున్నాయి, అవి కూడా సంతోషిస్తున్నాయి.
సో సేమ్ టైంలో యూదులు రక్షించబడుతున్నారు, సేమ్ టైంలో అన్యులు కూడా రక్షించబడేందుకు అవకాశం ఉంది. సేమ్ టైంలో ఇశ్రాయేల్లో మెస్సియాగా ఆయన తిరుగుతున్నాడు, విమోచిస్తున్నాడు. అండ్ తూరు సీదోన్లోకి వచ్చాడు, అదే టైంలో ఆయన తిరుగుతున్నాడు, విమోచిస్తాడు, గొప్ప కార్యములు చేయగలడు. దట్ ఈస్ ద ఫ్యాక్ట్, దట్ ఈస్ ద మెసేజ్ వీ నీడ్ టు గెట్ అవుట్ ఆఫ్ దిస్ మిరకల్. అంతేగాని యేసు అక్కడికి పోయాడు, ఒక స్త్రీ ఆయన్ని అడగగానే దయ్యం వెళ్ళగొట్టి వచ్చాడు, అది కాదు స్టోరీ. స్టోరీ ఏంటంటే వీళ్ళతో పాటు వాళ్ళు కూడా నా వాళ్ళే, వీళ్ళు మొదట, తర్వాత వారిని దేవుడి రాజ్యంలో నిత్య జీవానికి అర్హులుగా నేను చెయ్యగలను. సో ఈ స్త్రీలో మనం నేర్చుకునే 3 గొప్ప లక్షణాలు ఏంటి ఒక్కొక్క మాటలో? మొదటిది ఫెయిత్. ఆయన దేశస్తులకు ఆయన మీద విశ్వాసం లేదు. ఎంతో కాలంగా ఆయన్ని చూశారు, విన్నారు, ఆయన కార్యములను వారు అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. వారి కుటుంబీకుల్లో అవి జరిగాయి, వారి రక్త సంబంధికుల్లో జరిగాయి, ఇరుగు పొరుగు మధ్యలో జరిగాయి, దేశస్తుల్లో జరిగాయి. అయినా కూడా వారికి లేనటువంటి విశ్వాసం ఈమెకు ఉంది. మత్తయి ఏమో ఓ స్త్రీని ఇది గొప్ప విశ్వాసం అని యేసు అన్నట్టు రాశాడు, కానీ ఇక్కడ మార్క్ అది రాయడు. ఆమె క్రియలో, ఆమె మాటల్లో ఆమె విశ్వాసం మనకు కనబడుతోంది. కాకపోతే ఆయన ఆమె విశ్వాస పరీక్ష పెట్టాడనమాట. ఎంతవరకు నన్ను ఈమె నమ్ముతుందో చూద్దాం, ఇట్లా అంటే వెళ్ళిపోతుందేమో చూద్దాం అని పెడితే ఆమె బోధే. దేవుణ్ణి వదిలిపోకూడదు, జీవాన్ని వదిలిపోకూడదు, వెలుగుని వదిలిపోకూడదు, పోతే అంతే ఇక. సో ఆమెకు వచ్చినటువంటి సవాళ్లను ఆమె ఎట్లా ఎదుర్కొంది, ఆటంకాలను ఎట్లా ఎదుర్కొంది. విశ్వాసం అనేది మనకు ఎదురయ్యే సవాళ్లను, ఆటంకాలను, అవాంతరాలను, అభ్యంతరాలను ఎదుర్కొనేదే నిజమైన విశ్వాసం. వాటిని అధిగమించేదే నిజమైన విశ్వాసం. మరి ఈరోజు నీకు ఎట్లాంటి సమస్యలు ఉన్నాయో నాకు తెలియదు, కానీ రియల్గా ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన మాట ప్రకారం నీ లైఫ్ని నీవు సరిగ్గా పెట్టుకుంటే, అమర్చుకుంటే ఆయన నీలో కార్యము చేస్తాడు. నమ్ముట నీ వలనైతే నీకు సమస్తము సాధ్యమని యేసుప్రభువే చెప్పాడు. సో ఆమె గొప్ప విశ్వాసము ఆయన మీద చూపింది. సో ఆర్డర్ ఏంటి? ఆర్డర్ ఆఫ్ సాల్వేషన్, జ్యూ ఫస్ట్, జెంటైల్ నెక్స్ట్. కానీ ఇక్కడ ఈ జ్యూ నమ్మకపోతే, జెంటైల్ నమ్ముతుంటే ఇతన్ని రక్షించకుండా ఇతడి కోసం దేవుడు ఆగుతాడని ఎక్కడ లేదు. మన ఇండియన్ సాంప్రదాయంలో ఏంటంటే పెద్ద అమ్మాయికి 30 ఏళ్ళు వచ్చాయి, రెండో అమ్మాయికి 28 వచ్చాయి, మూడో అమ్మాయికి 26 వచ్చాయి. పెద్ద అమ్మాయి పెళ్ళి అయితే కానీ, ఈ అడ్డు పోతే కానీ నెక్స్ట్ దానికి పెళ్ళి కాదు. అవునా కదా? ఇండియన్ అండ్ క్రిస్టియన్లో కూడా ఇంతే, క్రిస్టియన్లో కూడా. సో ఈ 2 సిస్టర్స్ ఏమనుకుంటారు, ఏమని, ఎప్పుడు పోతావే, తొందరగా చేసుకోవేంటే. దేవుడు ఈ పద్ధతి పాటించట్లా. మొదట యూదులందరూ రక్షించబడితేనే నెక్స్ట్ మీరు. నో, వీళ్ళకి అవకాశం ఇచ్చాం, వీళ్ళకి ప్రివిలేజ్ ఇచ్చాం, వీళ్ళు కాదంటే మీకు నెక్స్ట్. ఇంకా అది రాశాడు మీకు బైబిల్. దాన్ని అందుకనే చదవడం చాలా ముఖ్యం అంటాను. రోమా 9వ అధ్యాయం 6 నుండి 8 వరకు గమనించండి, ఏం చెప్తున్నాడో తెలుసుకుందాం. రోమా 9, 6 నుండి 8 వరకు. అయితే దేవుని మాట తప్పిపోయినట్టు కాదు, ఇశ్రాయేలు సంబంధులందరూ ఇశ్రాయేలీయులు కారు, అబ్రహాము సంతానమైనంత మాత్రము చేత అందరూ పిల్లలు కారు, కానీ ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడును. అనగా శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు, కానీ వాగ్దాన సంబంధులైన పిల్లలు సంతానమని ఎంచబడుదురు. సో వీళ్ళు శరీర సంబంధులైనంత మాత్రాన వారందరూ వెంటనే రక్షించబడతారని లేదు, కానీ అన్యులు వారు యేసునందు విశ్వాసం ఉంచితే వారు రక్షించబడతారు. సో పిల్లల మొదట తృప్తి చెందాలి. అది కూడా మార్క్కి ఇష్టమైన పదము. ఆయన 6వ అధ్యాయంలో 8వ అధ్యాయంలో వాడతాడు. 6లో ఎక్కడ వాడాడు? 6:42లో వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన చేపలను రొట్టె ముక్కలను 12 గంపెళ్ళు ఎత్తిరి. సో వారికి ఎట్లా యేసు జీవాహారపు రొట్టె వారికి ఆహారం పెట్టాడు, అట్లాగే తర్వాత అన్యులకు కూడా ఆయనే జీవాహారపు రొట్టె, వారు కూడా తిని తృప్తి చెందాలి. ఆమె ఆ విశ్వాసం చూపింది. రెండవది హ్యూమిలిటీ, వినయము. ఆమెను ఆయన అందరి ముందు కుక్క అంటే ఆమె ఏం బాధపడలేదు. కుక్క పిల్లలు అంటే ఆమెను, ఆమె యొక్క బిడ్డను కుక్క పిల్లలు అంటే ఆమె ఏమీ బాధపడలేదు. అండ్ ఆయన శిష్యులు అక్కడ ఉన్నారు, యూదులందరూ. సో వారు మెజారిటీలో ఉన్నారు. బహుశా ఈమె వారు కొంతమంది ఉంటే వీరు మైనారిటీలో ఉన్నారు. ఆయనేమో పురుషుడు, ఈమెమో స్త్రీ. అందరి ముందు ఒక పురుషుడు, ఒక మగవాడు ఒక స్త్రీని అట్లా మరి దిగజార్చేటువంటి రీతిలో మాట్లాడితే ఆమె ఫీల్ అయిపోలేదు. హ్యూమిలిటీ అనేది చాలా ముఖ్యం, వినయం అనేది చాలా ముఖ్యం.
సో దేవుడి దగ్గరికి మనం రావాలంటే ఇది ఒకటే ఒక మార్గం, వినయముతోనే రావాలి. విర్రవీగుడితో ఎవరు దేవుడి దగ్గర విమోచన పొందరు. ఆమెకు తెలుసు, నేను ఖాళీ చేతులతో వస్తున్నాను, ఆయనది బల్ల, ఆయనది రొట్టె, ఆయన ఇస్తేనే నేను పొందుకుంటాను, లేకపోతే నేను ఖాళీగా వచ్చాను, ఖాళీగా పోతాను. ఇది మనము గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు. గాడ్ ఈజ్ ద గివర్, వీఆర్ ద టేకర్స్. సో వీ షుడ్ ఆల్వేస్ కమ్ టు హిమ్ ఇన్ టోటల్ హ్యూమిలిటీ. అంతేగాని డిమాండ్లు కమాండ్లతో దేవుడి దగ్గరికి రాకూడదు. ఒకసారి ఒక చర్చిలో ఒక డీకన్ మరి ఇట్లా ప్రార్థనలు చేస్తూ ఒక రోజున పాస్టర్ గారికి ఆయనకి పడింది. ఈ డీకన్ ఎప్పుడు ఆయనకు అవకాశం వచ్చినప్పుడల్లా ప్రార్థన చేసేవాడు. ఏంటి, నేను అందరిలోకెల్లా చెడ్డవాడిని, నేను చాలా దేవుడికి మరి వ్యతిరేకమైనటువంటి పనులు చేశాను, నాలాంటి హీన జీవిని నీవు కనికరించినందుకు నీకు స్తోత్రం అని చెప్పేవాడు. సో ఒక రోజున ఆయన ప్రార్థన అయిపోగానే పాస్టర్ గారు అందరి ముందు అనేశాడు, అవును, ఈయన గురించి నాకు ఏళ్ల నుండి ఇదే డౌట్ ఉంది, ఎన్నిసార్లు చేశాడంటే ఇదే నా యొక్క డౌట్ని నిజం చేసేసాడు అన్నాడు. సభ అయిపోయిందో లేదో, పాస్టర్ గారు ఆఫీస్లో పోయారో లేదో, డీకన్ రుసరుసలాగా వచ్చేసాడు, గంగిరెద్దులాగా వెనక్కి వచ్చేసి, ఏంటి అంతమంది ముందు నన్ను అట్లా పరువు తీసేస్తావా, నీవు అనుకున్నదే నేనా, ఎవరు చెప్పారు నీకు నా గురించి ఏమేం తెలుసు నీకు? ఈరోజు నీతో ఒక మాట చెప్తున్నాను, నువ్వెంత మంచోడివో నేను కూడా అంతే మంచోడిని, ఇక నుండి నీ సంఘానికి నేను రాను, నీ బోధ నాకు అక్కర్లేదు, ఇంకో చోటికి పోతానని వెళ్ళిపోయాడు. సో అప్పటిదాకా ఆయన చేసిన ప్రార్థనలో ఆయన యొక్క వినయం ఏంటి? దొంగ వినయం. అది ఫీల్డ్ హ్యూమిలిటీ అంటారు, నటించి వేషం వేసుకున్నటువంటి వినయం. సో తెచ్చిపెట్టుకున్న వినయం అంటారు చూడండి, అట్లాంటిది అది. ఈమెది అట్లాంటిది కాదు, ఈమెది యథార్థమైన హృదయం, యథార్థమైన వినయం ఈమెది. మూడవది స్పిరిచువల్ డిసర్న్మెంట్ చెప్పాను. యూదులకి తర్వాత మీకు అనేది పసిగట్టేసింది. ఇక లాస్ట్ పాయింట్, ద డిస్పెన్సేషన్. డిస్పెన్సేషన్ అంటే సింపుల్గా పంపిణీ. పిల్లల రొట్టె ముక్కలను ఆయన ఆమె బిడ్డకి, ఆ అన్యులకి కూడా పంపిణీ చేయడానికి ఇష్టపడ్డాడు. వారికి కూడా దాంట్లో భాగం ఇచ్చాడు. 29-30 ఆమె చెప్పినటువంటి మాటల్ని బట్టి 29లో అంటాడు, అందుకు ఆయన, ఈ మాట చెప్పినందున వెళ్ళుము, దయ్యము నీ కుమార్తెను వదిలిపోయినదని ఆమెతో చెప్పిను. సో ఆయన ఎంతగా ఆమె మాట విన్నప్పుడు సంతోషించాడంటే, మత్తయి 15:28లో యేసు ఇట్లా అన్నట్టు మత్తయి రాశాడు. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పిన. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. సో ఆయన ఆమె ఇంటికి పోలేదు, ఎంత దూరమో మనకి తెలియదు, ఆయన మాట మాత్రం పలికాడు. మార్కు ఇట్లా ఎందుకు రాశాడు, మత్తయి అట్లా రాశాడు, మార్క్ ఇట్లా ఎందుకు రాశాడు అంటే, మార్క్ చూపిస్తున్నాడు జీసస్ హ్యాస్ యునిక్ అథారిటీ. యేసుకు మాత్రమే విశిష్ట అధికారం ఉంది. యేసు మాట ప్రతి విషయంలో కూడా పైన ఉంటుంది, అదే చెల్లుతుంది. సో ఆయన రానక్కర్లేదు, ఆ బిడ్డను చూడనక్కర్లేదు, ఆయన చెయ్యి వేయనక్కర్లేదు, ఆయన గద్దింపు అవసరం లేదు. ఆయన ఇక్కడ నుండి పో అనగానే దయ్యము నీ కుమార్తెను వదిలిపోయినదని ఆమెతో చెప్పాను. అట్లా చెప్పాడో లేదో, ఆయన స్వరం అక్కడ ఆ బిడ్డను పట్టినటువంటి దయ్యానికి ఎట్లా వినబడిందో మనకు తెలియదు, కానీ లోకమంతటిని ఉనికిలోనికి తెచ్చినటువంటి ఆ దేవాది దేవుడి యొక్క స్వరము దయ్యానికి వినబడగానే అది వణికి ఆ బిడ్డను వణికించి మంచాన అట్లా పడేసి అది ఖాళీగా వెళ్ళిపోయింది. సో జీసస్ క్యాన్ హీల్ ఫ్రమ్ ఎ డిస్టెన్స్. యేసు చాలా దూరం నుండి స్వస్థపరచగలడు అనేది మార్కు మనకి చూపిస్తున్నాడు. ఆయన దేవుడై ఉన్నాడు, దేవుడు మాత్రమే ఆ పని చేయగలడు. డిస్టెన్స్ ఆయన యొక్క వర్క్కి, హీలింగ్కి ఏమీ పెద్ద సమస్య కాదు అనేది మనకి చూపిస్తున్నాడు. యేసుప్రభుకి అంతవరకు హార్డ్ హార్టెడ్ ఫారసీస్తో, తర్వాత డల్ హెడెడ్ డిసైపుల్స్తో నెమ్మది లేకుండా ఉన్నాడు. సడన్గా ఈమె ఎంత చక్కని వినయముతో అండ్ ఎంత చక్కని వివేకముతో, ఎంత చక్కని విశ్వాసముతో ఆయన ఎదుట పడిందంటే, ఆయనకి ముఖం నిండా చల్ల నీళ్లు పోసుకొని గొంతు నిండా చల్ల నీళ్లు తాగితే సేద ఎట్లా తీరిందో అట్లా తీరింది. కఠినాత్ములు అండ్ బుర్రలేని శిష్యులు, వారితో వేగిపోయాడు. ఈమె దగ్గరికి రాగానే ఎంత చక్కగా సేద తీరాడు. ముందేమో మాట్లాడలేదు ఆమెతో, తర్వాత ఏమో ఆమెను మెచ్చుకున్నాడు. ముందేమో ఆమెను దిగజార్చినట్టు, కానీ ఇప్పుడేమో ఆమెను పైకెత్తాడు.
ముందేమో ఆమెను కుక్క అన్నట్టు అన్నాడు, ఇప్పుడేమో స్త్రీ లేకపోతే అమ్మ అంటున్నాడు. ముందేమో రొట్టె ముక్కల గురించి మాట్లాడాడు, కానీ ఇప్పుడేమో రొట్టె అంతటినిచ్చేసాడు. అండ్ బైబిల్ మనకి చెప్తోంది, నేను టైం తీసుకోవట్లేదు, ఒక రోజున ఇశ్రాయేలీలతో పాటు అన్యులు కూడా దేవుడి యొక్క అంటే మెస్సియా యొక్క విందులో అదే బల్ల దగ్గర కూర్చుంటారు. 30వ వచనంలో, ఆమె ఇంటికి వచ్చి తన కుమార్తె మంచం మీద పండుకొని ఉండుటయు దయ్యము వదిలిపోయి ఉండుటయు చూచాను. ఆమేన్. ఎంత గొప్ప కార్యమో చూడండి. ఆమె ఇంటికి వచ్చేసింది నమ్మేసి, కుమార్తె మంచం మీద పండుకొని ఉంది, దయ్యం వదిలిపోయింది. వారిద్దరి జీవితాలను యేసు తిరగరాశాడు. ఆమె ఆయనకి ఎంత గొప్ప సాక్షిగా మారిందో మనం చెప్పలేం. తర్వాత చర్చ్ హిస్టరీలో వీరిద్దరి పేర్లు, తల్లి బిడ్డ పేర్లు మనకి మరి చర్చ్ హిస్టోరియన్స్ ఇస్తారు. తల్లి పేరు జస్టా, కుమార్తె పేరు బెరనీస్. సో జస్టా అనేటువంటి సైరోఫినిషియన్ ఉమెన్ హ్యాడ్ ఎన్ ఎన్కౌంటర్ విత్ జీసస్ ఫర్ హర్ డాటర్ బెరనీస్. దీంతో నేను ముగిస్తాను. ఒక సేవకుడు ఉండేవాడు, అమెరికాలో ప్రముఖ సంఘ కాపరి ఆయన. దీని గురించి ఇట్లా రాశాడు, ఆ బిడ్డ నుండి దయ్యం పోయింది, ఆ బిడ్డ బాగుపడింది, బిడ్డ తల్లికి దక్కింది, అండ్ దానికన్నా గొప్ప కార్యం తల్లిలో జరిగింది, తల్లి దేవుడికి దక్కింది. జాగ్రత్తగా గమనించండి ఉదయ్, జాగ్రత్తగా గమనించి, కళ్ళు తెరిచి నిద్రపోవడం కాదు. బిడ్డేమో తల్లికి దక్కింది, తల్లేమో దేవుడికి దక్కింది. మనమేమో దయ్యం పోయింది అనుకుంటున్నాం, కానీ ఆమెకు దేవుడు దొరికాడు అది చెప్పాలి మనం. సో మనం ఎప్పుడు ఆ యొక్క ముందు చూపు లేనటువంటి మిరకల్ మాంగర్స్గా ఉండొద్దు. మనము మెసేజ్ అబ్జర్వర్స్గా ఉండాలి. మెసేజ్ని మనం పొందుకుంటే మిరకల్స్ మన వెంట వస్తాయి. తర్వాత ఆయన కంటిన్యూ చేస్తున్నాడు, ఇప్పుడు తల్లి బిడ్డలు ఇద్దరూ డబుల్ మిరకల్ని పొందారు. సో ఇన్సైడ్ దేవుడు కార్యము చేశాడు, అవుట్ సైడ్ కూడా దేవుడు కార్యము చేశాడు. మనకేమో అవుట్ సైడ్ కార్యం గొప్పగా ఉంటుంది, కానీ దేవుడి దృష్టిలో ఇన్సైడ్ కార్యమే గొప్పది. అంటే రోగం పోతే గొప్ప కాదు, ఉద్యోగం వస్తే గొప్ప కాదు, నీలో ఉన్న పాపం పోతే గొప్ప, నీవు యేసులాగా మారితే గొప్ప. మార్టిన్ లూథర్కి ఈ స్త్రీ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే ఈమె యేసుని పట్టుకుంది, అడిగింది, పొందుకుంది. ఆయన కూడా అట్లాగే చేసేవాడంట. సో మార్టిన్ లూథర్ ఇట్లా రాశాడు ఆమె గురించి, ఆమెను నేను తలపోసుకున్నప్పుడల్లా గొప్ప ఆశ్చర్యము, గొప్ప ఆదరణ రెండు కలుగుతాయి. ఎందుకంటే యేసయ్య మాటల్ని పట్టుకుంది, ఆమెను ఆయన కుక్కతో సమానంగా చూసినా కూడా విడిచిపెట్టలేదు. సో ఆమె స్థాయిని మార్చేశాడు, స్థితిని మార్చేశాడు, కుక్క స్థితి నుండి ఇశ్రాయేలు బిడ్డగా చేసేసాడు. సో నీ స్థితి ఏంటి ఈ రోజున? పాపాత్మురాలు అనే స్థితిలో నీవు ఉంటే, యేసు ఆశ్రయిస్తే నీవు రక్షించబడతావు, మార్పు చెందుతావు. సో ఇన్సైడ్ అవుట్ సైడ్ గురించి ఆ భక్తుడు పాస్టర్ చెప్పినటువంటి మాటను ఇంకొక మాట చెప్పి కంటిన్యూ చేసి క్లోజ్ చేస్తాను. ఆయన ఏమంటున్నాడు, దేవుడు అనేక కనికరాలు మనకు చూపుతున్నాడు, లోపల బయట మనకి చూపుతున్నాడు. మనం దేవుడి కనికరాలు పొందిన తర్వాత స్వార్థపరులముగా, కఠిన హృదయులముగా, జాలి చూపని వారముగా తయారవుతుంటే మనకు నిజముగా ఎన్నడూ దేవుడు ఎదురవ్వలేదు, మోసపోయాం. కానీ మనం నిజంగా దేవుడిని ఎదుర్కొంటే ఈ లక్షణాలు మనలో పెరుగుతుంటే దేవుడికి స్తోత్రం, మనలో దేవుడి కార్యం మొదలైంది. సో మీలో దేవుడి కార్యం మొదలైందో లేదో చూసుకోండి. రోమన్లు దేశం మీదకి దాడి చేసినప్పుడు, పట్టణాలను ముట్టడి వేసినప్పుడు వారు ఒక పని చేసేవారు, మొదట తెల్ల జెండా పైకి ఎత్తి పెట్టేవారు కొంత సమయం. తెల్ల జెండా ఏంటంటే నెమ్మది, సమాధానము. మీరు మా దగ్గరికి వచ్చి లొంగిపోతే మిమ్మల్ని మేము చంపము, గౌరవముతో విడిచిపెడతాము, అండ్ మేము ఈ దేశం మీద అధికారాన్ని స్థాపించి వెళ్ళిపోతాం. కానీ ఆ తెల్ల జెండా ఉన్నంత వరకు వారు లొంగిపోలేదనుకోండి, తర్వాత నల్ల జెండా ఎత్తిపెట్టేవారు. అది ఎప్పుడైతే పైకి ఎత్తేస్తారో వెంటనే దేశం మీద పడి ప్రతి ఒక్కడిని ఖడ్గముతో నరికి చంపేస్తారు. అంతా వారు స్వాధీనము చేసుకుంటారు. సో ఇప్పుడు దేవుడు క్రీస్తు ద్వారా తెల్ల జెండా పైకి ఎత్తాడు, సువార్తను నమ్మండి, మారు మనసు పొందండి, రక్షణ పొంది దేవుడి రాజ్యంలో నిత్య జీవానికి వారసులు అవ్వండి. కానీ అది పోయిన తర్వాత, కృపాయుగం పోయిన తర్వాత, ఆయన తీర్పు కాలం వస్తే అప్పుడు ఇక నిత్య అగ్ని గంధకాలతో మండే గుండం. సో ఏం చెప్తున్నాడు దేవుడు మార్కు ద్వారా? ఇట్ ఈస్ గ్రేస్, కృప అనేది ముఖ్యము, ప్లేస్ ముఖ్యం కాదు, స్థలం ముఖ్యం కాదు, ఇశ్రాయేలా తూరా, అండ్ రేసు ముఖ్యం కాదు, యూదుడా లేకపోతే సురోఫెనికయ ఆర్
పెడిగ్రీ, వంశము, ఇది అది అది ముఖ్యం కాదు, స్థానం ముఖ్యం కాదు, ఐశ్వర్యం ముఖ్యం కాదు. ఇవేవి ఒక వ్యక్తిని విశ్వాసిగా మార్చవు. దేవుడి కృప ఒక వ్యక్తిని పాప క్షమాపణ, ఆత్మరక్షణ విశ్వాసిగా మారుస్తుంది. సో ప్రార్థన చేద్దాం. తలంచండి. అండ్ ఇట్లాంటి గొప్ప యేసును, ఇట్లాంటి గొప్ప రక్షణ కార్యమును దేవుడు మీకు అందుబాటులోకి తెచ్చినప్పుడు మీరు ఇంకా దాని యందు విశ్వాసం ఉంచక, పాప క్షమాపణ పొందక, రక్షణ పొందకుండా ఉంటే చాలా నష్టపోతారు. నిత్యత్వంలో మీ నష్టం ఎంతో ఎవరు బేరీజ్ వేయలేరు. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. ఆ యేసు నిన్ను ప్రేమించాడు, నీకన్నా ఎక్కువ నిన్ను ప్రేమించాడు, నీ కొరకు తన రక్తమును చిందించాడు. నీది అపవిత్రమైనటువంటి జీవితం, ఆయన నిన్ను పవిత్రపరచుటకు తన పవిత్ర రక్తాన్ని చిందించాడు. నీవు మరణానికి పాత్రుడవు, నీవు పాపం వలన వచ్చి జీతమైన మరణాన్ని పొందుకోవాలి. కానీ ఆయన నీ కొరకు మరణించాడు, సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచి నిన్ను రక్షించుటకు ఇంత గొప్ప కార్యము చేశాడు. నీతో మాట్లాడి నీకు సత్యం బయలుపరుస్తున్నాడు. ఆ స్త్రీలాగా నీవు కూడా వినయము, విశ్వాసము అండ్ వివేకము కలిగితే రక్షించబడతావు, దీవించబడతావు. ప్రభువా, నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మీ వాక్యము ద్వారా మీరు మాకు సంఘముగా అండ్ మీ అందు విశ్వాసం ఉంచిన విశ్వాసముగా నేర్పుతున్న పాఠములు, సత్యముల కొరకు మీ కృతజ్ఞతలు. మా దృష్టి విశ్వాసమున కర్త, దాన్ని కొనసాగించువాడైన క్రీస్తు మీదే మేము పెట్టున్నట్లు మాకు సహాయం చేయండి. ఆయన ఎంత విశిష్టమైన వాడో, ఆయన ఎంత సర్వోన్నతుడో మేము గ్రహించుటకు, ఆయనను మేము నిజముగా గణపరచుటకు మాకు సహాయం చేయండి. ఆయన లభించుట మా ధన్యత, అది మా ఆధిక్యత, అది మా బాధ్యత అని గుర్తించుట కృప దయచేయమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.